హనుమ తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి మరలా ఈ 2 రోజుల పాటు మీ అమూల్యమైన మాటలు నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ 2వ రోజు కూడా మీ మాటల కోసం మేము ఎదురు చూస్తుండగా మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన మంచి సంగతులు మాకు నేర్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఏర్పాటు చేయబడిన ఈ 2 రోజుల కార్యక్రమంలో 2వ రోజు చేరువచ్చిన పెద్దలు, దైవజనులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, మమ్మల్ని ఆహ్వానించిన సురేష్ గారికి, అలాగే మొదటి మాటలు చక్కగా మనకు వినిపించిన శ్రీనివాసులు గారికి, ఇంకా ఉన్న దైవజనులందరికీ, చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంతవరకు మనం గర్వం కోసం చక్కటి మాటలు మనం విన్నాం. గర్వం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎంత ప్రమాదం, దేవుడికి గర్వ విషయంలో ఎలాంటి అభిప్రాయం ఉంది, ఇవన్నీ చక్కగా మనం నేర్చుకున్నాం. నాశనానికి ముందు ఏం నడుస్తుంట? గర్వం. అంటే గర్వం వచ్చిందంటే ఇంకా అతని జీవితం నాశనానికి వెళ్ళిపోతుందని. అది ఏ రకమైన గర్వం వచ్చినా సరే. కాబట్టి మనలో అలాంటి లక్షణాలు ఉండకూడదని ఇలాంటి కార్యక్రమాల ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటివి మనలో ఉంటే సరి చేసుకుని చక్కగా మనం క్రీస్తు వారి వలె తగ్గించుకుని దేవుణ్ణి మహింపరిచేలాగా మన బ్రతుకులు ముందుకు సాగాలని చక్కటి మాటలు మనం విన్నాం. ఇక గత నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక ప్రశ్నను మనం ఆలోచిస్తున్నాం. అల్పకాల జీవిత నేరానికి అనంతకాలపు శిక్ష అన్యాయమా అనేది మన ప్రశ్న. ఎవరు అడుగుతున్న ప్రశ్న? హేతువాదులు, నాస్తికవాదులు, క్రైస్తవేతరులు, కొంతమందికి క్రైస్తవులు కూడా వచ్చిన ఒక ప్రశ్న ఇది. ఎవరో అడిగితే మనం ఎందుకు నేర్చుకోవాలి, మనం ఎందుకు ఆలోచించాలి, వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు కదా అంటే అడిగేది ఎవరిని? క్రీస్తుని పరిచయం చేస్తున్న వారిని, బైబిల్ బోధిస్తున్న వారిని. ఎందుకంటే మనం దేవుడు మనకిచ్చిన బాధ్యత, మీరు సర్వలోకములకు వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించడం మన బాధ్యత. ప్రకటించకపోతే శ్రమ. మనం ప్రకటిస్తున్నప్పుడు నమ్ముకోండి క్రీస్తుని, నమ్మకపోతే ప్రమాదం ఉందని చెప్పినప్పుడు ఈ ప్రశ్న అడిగారనుకోండి, సమాధానం చెప్పే సామర్థ్యం మన దగ్గర ఉండాలి. హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండడానికే మనం తెలుసుకోవాలి. ముందు జీవితం చాలా చిన్నది, మానవ జీవితం బైబిల్ భాషలో అల్పమైనది అన్నాం. గత రాత్రి మనం నేర్చుకున్న విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. ఎంత అల్పమైనది అంటే కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి లాంటి చిన్న జీవితం. 60, 70 అధిక బలం ఉంటే 80. 80ని మనం తీసుకుంటే 80లో సగం రాత్రి అయిపోయింది, నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి అయిపోయింది. ఇంకెంత? 40. ఈ 40లో బాల్యం, మనకు ఊహ తెలియకుండా ఇంకొకరి మీద ఆధారపడుతూ అసలు ఏంటి లోకం, ఏంటి మనుషులు, ఇది తెలుసుకోవడానికే ఒక 10 సంవత్సరాల వరకు అయిపోతుంది, అంతే కదండి. ఇక మన కోసం బతకాలి కదండి. మరి ఇందులో కొంత పోయింది. ఇక మహా అయితే అంతే మిగిలింది 80లో ఒక 10 సంవత్సరాలు అనుకుందాం. దేవుడికి ఇవ్వాల్సిన టైం, దేవుడి కోసం మనం బ్రతకాల్సిన టైం ఒక 20 సంవత్సరాలు అనుకుందాం, సుమారుగా, ఖచ్చితంగా కాదు. ఈ 20 సంవత్సరాలు మనం దేవునికి ఇవ్వనందుకు, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకనందుకు శిక్ష ఎంత? అనంతకాలం, యుగయుగాలు. టైం లేదు ఇక, దానికి లెక్కలేదు. 20 సంవత్సరాలు దేవుని కోసం బ్రతకకపోతే అనంతకాలపు శిక్ష. ఇదే న్యాయం ఇది అనేది ప్రశ్న. దాన్ని మనం గత రాత్రి కొన్ని విషయాలు ఆలోచించాం. అసలు దేవుణ్ణి అన్యాయం చేశాడు అనే పదాలు కానీ, అన్యాయం అనే పదం కానీ దేవుడి దగ్గర వాడకూడదని గత రాత్రి మనం నేర్చుకున్నాం. ఎందుకంటే దేవుడు అన్యాయం చేయుట అసంభవం, జరగని పని.
అన్యాయం ఎవరు చేస్తారు? మనుషులు చేస్తారని నేర్చుకున్నాం మనం. భార్యకి అన్యాయం, భర్తకు అన్యాయం, తల్లిదండ్రులకు అన్యాయం, పిల్లలకి అన్యాయం. అన్యాయం అనేది మనుషుల మధ్యలో ఉంది. దేవుడికి సంబంధించిన పదం కాదది. మరి ఇది ఏంటి న్యాయం అంటే, ఈ ప్రశ్నని రివర్స్‌లో ఆలోచించాం మనం రాత్రి. చిన్న జీవిత కాలాన్ని దేవుడికి ఇవ్వకపోతే అనంతకాలపు శిక్ష అన్యాయం అంటున్నారు కదా! దేవుడు ఇంకోటి కూడా చెప్పాడు. ఇదే చిన్న జీవితాన్ని దేవుడికిస్తే లాభం ఏంటి? అనంతకాలం స్వర్గం అని చెప్పాడు. అంతే కదండీ! పరలోకం. ఇప్పుడు అది బెనిఫిటే కదా! వ్యతిరేక భావంతో ఆలోచించే కంటే పాజిటివ్‌గా, మంచిగా ఆలోచించాలి కదా ఫస్టు. దేవుడు ఈ చిన్న జీవితాన్ని ఆయనకిస్తే చిన్న కాలం మీకు పరలోకం అనలేదు. అది కూడా అంతులేదు. అది కూడా అనంతమే. అది కూడా టైం లేదింకా. ఇంత సౌభాగ్యం, ఇంత అవకాశం దేవుడిచ్చాడని ఇలాగ ఆలోచించాలి కదా ఈ ప్రశ్నని అని మనం రాత్రి ఆలోచించాం. ఎందుకంటే మనం దేవుడి కోసం బ్రతికేది చిన్నదే కదండీ! చిన్న జీవితం, చిన్న కష్టం. ఆదివారం వారమంతా మన పనుల్లో ఉంటాం. ఆదివారం చర్చికెళ్తాం. అంటే వారానికి ఎన్ని రోజులు ఇస్తున్నాం దేవుడికి? ఒకరోజు. ఒకరోజు కూడా పూర్తిగా ఇస్తామండి? ఒక పూట. ఒక పూట కూడా పూర్తిగా ఇస్తావా? 2 గంటలు, 3 గంటలు అంతే. అది కూడా 3 గంటలు అలాగే ఉంటామా దేవుడి కోసం? ఈ లోపల ఫోన్లు, ఈ లోపల ఏవేవో గుర్తు తెచ్చుకొని, ఈ లోపల మన కష్టాలు, సుఖాలు అంతే కదండీ! మధ్యలో మళ్ళీ చిన్న కునుకు. ఎన్నుంటాయి ఇందులో? ఈ 3 గంటల్లోనే బోలెడు వ్యవహారాలు. ఇంక దేవుడికిచ్చింది ఏముంది? అది కూడా ఏ పెళ్లి, ఏ ఫంక్షను ఏమీ లేకపోతే, అన్నీ ఉంటే మరలా ఈ పూట కూడా ఎగిరిపోయింది. ఇలాగా దేవుడికిచ్చేది బాగా చిన్నదని తక్కువ. కానీ దేవుడు మనకిస్తానన్నది ఎక్కువ. ఇది న్యాయమా, అన్యాయమా ఎవడు ఆలోచించడు. ఇంత ఇచ్చేస్తున్నాడేంటి దేవుడు? చిన్నదిస్తే ఇంత ఇచ్చేస్తాడా? ఇది ఎవడు అడగడు. ఏమడుగుతాడు? శిక్ష ఎంతేంటి అనేది అడిగాడు. ఈరోజు దానికోసం మనం పూర్తిగా తెలుసుకొని మనం ముగించుకుందాం. అనంతకాలపు శిక్ష అన్యాయమా అనేది ముందు పక్కన పెడితే, ఈ మధ్య ఎక్కువ మంది అడుగుతున్నది. మీకు తెలుసు యూట్యూబ్ ఫాలో అయ్యేవాళ్ళు గాని, ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాళ్ళు గాని, కొంతమంది తిరుగుతున్నారు సమాజంలో. మత సాందర్శవాదులు. అందులో రాధా మనోహర్ దాస్ అని ఇలాంటి కొంతమందున్నారు. ఈళ్ళు యేసుబాబుని నమ్మకపోతే నరకంలో పడేస్తాడంట. ఎటకారంగా, భయంకరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము నమ్మే వాళ్ళని నమ్మకపోయినా పర్లేదు. ఆయనేం చేయడు. మా దేవుడిని నమ్మకపోయినా పర్లేదు. ఈయన్ని మాత్రం ఖచ్చితంగా నమ్మాలంట. నమ్మకపోతే శిక్షంట. ఇదేంటి? మాకు ఇష్టాలుండవా? మాకంటూ స్వేచ్ఛ ఉండదా? అని ప్రశ్న అడుగుతున్నారు. అసలు ఇప్పుడు అనంతకాలం పక్కన పెట్టండి. అసలు శిక్షించటమే తప్పంటున్నారు. బైబిల్‌లో అలాగే ఉందంటే అలాగే ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా మనం బైబిల్‌ని పరిశీలిద్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు వారు శిష్యులకు చెబుతూ మీరెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. క్రైస్తవులైన మనందరికీ చెప్తున్నదది. మీరు చెప్పింది ఎవరైనా నమ్మారంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మకపోతే ఏముందంట? శిక్ష. నమ్మకని ఎవరినైనా శిక్షే. అది రాజకీయ నాయకుడైనా, సినిమా యాక్టర్ అయినా, ఏ దేశంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా యేసుని నమ్మాలి. సువార్త నమ్మాలి. నమ్మి ఏం చేయాలి మరలా? నాకు యేసు అంటే ఇష్టమండి అని ఊరుకుంటే కుదరదు మరలా. నువ్వు నమ్మావడానికి రుజువేంటి? బాప్తిసం పొందాలి. అలా నమ్మి బాప్తిసం పొందితే రక్షింపబడతావు. శిక్షలోకి వెళ్లకుండా రక్షింపబడతావు. నమ్మని వానికి శిక్ష. ఎంతకాలం? అగ్ని ఆరదు, పురుగనే ఆత్మ చావదు. అంటే ఇప్పుడు నమ్మకపోతే ఎందుకు శిక్షించేస్తాడండి? ప్రశ్న. భారత రాజ్యాంగం ప్రకారంగా మనకి వ్యక్తిగత స్వేచ్ఛ అని ఒకటి ఉందండి. అంటే మీకు నచ్చిన దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. నేను పలానా మతంలోకి వెళ్తాను, నువ్వు వెళ్ళొచ్చు. లేదా పలానా నాకు ఇది ఇష్టం. అసలు ఏ దేవుడిని నమ్మను. అయినా నీకు పర్లేదు, నీ ఇష్టం అని రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. ఇదే నమ్మాలి, ఇదే చెయ్యాలని ఏం లేదు. కానీ ఈయనేమంటున్నాడు ఇక్కడ? ఖచ్చితంగా నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మకపోతే శిక్ష. మరి ఇది రాంగ్ కదండి. ఎలా పెట్టాడేంటి అసలు? అప్పుడప్పుడు
తల వెంట్రుకలు కొంటాం అని వస్తారు. ఇంటికి వస్తారు కదండి. మన దగ్గర ఉంటే మనకి ఇష్టమైతే అమ్ముతాం, ఇష్టం లేకపోతే ఖచ్చితంగా అమ్మాలంటాడు. అది అప్పుడు ఏమంటామండి మనం? అసలు ఎవడో నువ్వు, అదేనా? లేవయ్యా మా ఇంటి దగ్గర అయితే పీక్కిపోతాను అంటాడు అనుకోండి, నెత్తి మీద ఉంది కదా పీక్కిపోతాను, ఏమంటాం మనం? తరిమి కొడతారు, అంతేనా? అసలు నీకు పని ఏంటి? అలాగే కూరగాయలు వచ్చాయనుకోండి, మనకు నచ్చితే కొనుక్కుంటాం, అంతేనా? బలవంతంగా ఖచ్చితంగా కొనాలంటారు ఎవరైనా? అలా అంటూ ఊరుకుంటావా? ఇప్పుడు ఈ బైబిల్ ఏంటి ఇక్కడ చెప్పేది? ఖచ్చితంగా నమ్మాలి, నమ్మితేనే రక్షింపబడతాం, నమ్మకపోతే శిక్ష విధింపబడతాం. మరి ఇదేంటండి ఇలా ఉంది? ఖచ్చితంగా నమ్మాలంటాడు. మాకు ఇష్టాలు ఉండవా? మాకంటూ ఇష్టం ఉంటుంది కదా, మాకు ఇష్టమైతే నమ్ముతాం, లేదా లేదు, నమ్మకపోతే శిక్షించడం ఏంటి అని దీన్ని నెగిటివ్గా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇక మరొక సందర్భం చూద్దాం. నిర్గమకాండం బైబిల్ ఎలా ఉందో 20వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనం. దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపనకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. చాలండి. అంటే ఇందాకేమో ఖచ్చితంగా నమ్మాలి, నమ్మకపోతే శిక్ష. ఇక్కడేమన్నాడు? నన్నే నమ్మాలి, నన్ను తప్ప ఇంకెవరిని. ఇదేంటండి దారుణం? నన్నే నమ్మాలంటాడు, నమ్మకపోతే శిక్ష అంటాడు. మేమైతే అలాగాను, ఏదైనా మీరు నమ్మొచ్చు, ఏదైనా నమ్మొచ్చు అంటాం. ఏళ్ళతో వచ్చిన తలపోటు అది క్రైస్తవులతోటి. ఖచ్చితంగా నమ్మాలంటారు, నమ్మకపోతే శిక్ష అంటారు. సరే, భయంతో వచ్చిన గొడవ ఇది, అంతే కదా. ఇక అలాంటి శిక్ష ఎవరికైనా పడిందా అంటే అది కూడా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త ఇంకేమన్నారు యేసుక్రీస్తు వారు? 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు గాని పరలోకముందున్న ఆయన ఇష్ట ప్రకారం ప్రవర్తించేవాడే పరలోకం వెళ్తాడన్నాడు. ఇక్కడ చూడండి, మళ్ళా సరే నమ్మం, బాప్తీసం తీసుకున్నాం, మరలా మన ఇష్టం వచ్చినట్టు వచ్చి మన ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తే కుదరదంట. ఎవరి ఇష్ట ప్రకారం చేయాలి? మరలా ఆయన ఇష్ట ప్రకారం చేస్తేనే పరలోకం వెళ్తా, లేదంటే నేను రానివని అంటున్నాడు. అంటే చూడండి, అన్నీ కూడా ఆయన ఇష్టమే అంటున్నాడు. చూసారా? నమ్మాలి ఖచ్చితంగా, నమ్మకపోతే శిక్ష, మన ఇష్టమేం లేదు. నన్నే నమ్మాలి, మీకు ఆప్షన్ లేదు. రెండోది, నేను చెప్పినట్టే చెయ్యాలి, వేరే ఆప్షను. మరి ఎవరికైనా శిక్ష పడిందంటే ఒక అతనికి పడింది, మనకు తెలుసు కదండి. ధనవంతుడు లాజరు. లాజరు గారు పరదేశం వెళ్ళారు, ధనవంతుడేమో శిక్షలోకి వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా శిక్షలోనే ఉన్నాడు కదండి. ఏం చేసినందుకు నరక శిక్షకి వెళ్ళిపోయాడు? చూడండి, లూకా సువార్త రీజన్ చెప్తున్నాడు అక్కడ. 16వ అధ్యాయం 25వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు ఇక్కడికి ఎందుకు వచ్చేసావంటే, శిక్ష నీకు ఎందుకు పడిందంటే, నీకివ్వబడిన నీకు జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు బ్రతికో. అది ఇంతక రీజన్ ఏంటండి? ధనవంతుడనేవాడు అతనికి ఇష్టమైనట్టు బ్రతికాడంట. లాజరేమో దేవుడికి ఇష్టమైనట్టు బ్రతికాడు. అంటే ఇప్పుడు మన బ్రతుకు కూడా మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకూడదా? బ్రతకూడదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి? అంటే ఇప్పుడు మన ఇష్ట ప్రకారంగా మనం బ్రతికినా కూడా తప్పే. ఇవన్నీ చూపించి ఇది అసలు న్యాయం అండి? ఖచ్చితంగా నమ్మాలంటాడు, ఆయనే నమ్మాలంటాడు, ఆయన చెప్పినట్టుగానే బ్రతకాలంటాడు. అసలు మన ఇష్టం వచ్చినట్టు బ్రతకూడదు అంటాడు. ఇది ఎక్కడ మతం, ఇది ఎక్కడ దేవుడు, ఇది ఎక్కడ బైబిలు? అన్యాయం ఇది, తప్పిది అని, ఇలాంటి దాన్ని మనం నమ్మకూడదు అని నెగిటివ్గా దీని మీద ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నమ్మండి, ఎవరినైనా నమ్మండి అని మనం చెప్పినప్పుడు ఇవన్నీ చూపిస్తే ఇప్పుడు సమాధానం చెప్పలేదండి. తెలిస్తే చెబుతాం, తెలియకపోతే నమ్మితే నమ్మవతలకు అని వచ్చేస్తాం, అంతే కదా.
కోపం ఎప్పుడు వచ్చేది మనకి? మన దగ్గర సరుకు లేనప్పుడు కోపం వచ్చేది, అంతే కదా. సరుకుంటే ప్రశాంతంగా కూర్చోబెట్టి విషయం ఇదమ్మా అని చెప్తాం. అంటే ఇప్పుడు మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు నమ్మకపోతే శిక్షిస్తానన్నాడు, అంతే కదా. దేవుని నమ్మకపోతే, బాప్తిసం తీసుకోకపోతే, మనకు నచ్చినట్టు కాకుండా ఆయనకి నచ్చినట్టే బ్రతకకపోతే ఎందుకు శిక్షిస్తాడు? ఇందులో న్యాయం ఏంటి? ఇప్పుడు పెళ్లి నాకు నచ్చితే ఇష్టమైతే చేసుకుంటాను, లేదంటే అంతే కదండి. మన ఇష్టం, స్వతంత్రం ఉంది. ఇల్లు మీకు ఒప్పుకుంటే ఇష్టమైతే కట్టుకుంటారు, లేదంటే రెంటింట్లోనే ఉంటారు. కారు మీకు ఇష్టమైతే కొనుక్కుంటారు. ఏదైనా మన ఇష్టమే కదండి. బట్టలు మన ఇష్టం. ఏ వస్తువైనా, ఏదైనా, తిండైనా చివరికి మనకి ఇష్టం వచ్చింది తింటాం, లేదంటే తినం. మరి దేవుడిది మాత్రం మన ఇష్టం ఎట్లేదండి అసలు? పోనీ మన ఇష్టం మొదలైన దీనికోసం ఇంత శిక్ష ఏంటి అసలు? ఇది ఫస్ట్ ప్రశ్న. ఇక రెండవది, దేవుడు అలాగంటాడు గాని శిక్షించడండి. ఎందుకంటే ఆయన పిల్లలమే కదా మనం అంతా. ఆయనలోంచి వచ్చినోళ్ళమే కదా. మన పిల్లలు ఎవరైనా మనలోంచి మనం కన్న పిల్లలు మన ముందే శిక్ష అనిపిస్తుంటే ఊరుకుంటామేంటి? అది ఎంత తప్పు చేసినా 2 దెబ్బలేస్తాం. మళ్ళీ ఏడిసిన తర్వాత పోన్లే నన్నారా నన్నని మళ్ళీ లాగేసుకుంటాం. మనకే మన పిల్లల పట్ల ఇంత ప్రేమ ఉంటే, మరి ఆయన మనందరికంటే గొప్ప తండ్రి కదా. ఆ తండ్రిలోంచి వచ్చిన ఈ పిల్లలు నరకంలో కాలిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ప్రేమ కలిగి మళ్ళీ ఏం చేస్తాడంట? వచ్చే నాయనా పోన్లే అని తీసేసుకుంటాడు. ప్రేమ గల తండ్రి దేవుడు కదా, ప్రేమామయుడు కదా అని. ఇది ఒక ప్రశ్న వల్ల. అంటే ఇది క్రైస్తవుల నుంచి వచ్చింది ఇది. శిక్ష అన్నది భయపెడుతున్నారు తప్ప, ఆయన చూస్తే ఎలా ఊరుకుంటాడు? ఆయనలో భాగమే కదా. ఇప్పుడు ఆత్మ ఆయనలోంచి వచ్చింది కదా. మన ఆత్మ కాలిపోతుంటే ఆయనకి బాధ ఉండదా? కాబట్టి అదేం ఉండదు. తర్వాత మెల్లగా క్షమించేస్తాడు అని ఇదొక ప్రశ్న. చూడండి. ఇక చివరిదేంటంటే, శిక్షిస్తే శిక్షించడు పోనీ. మరీ ఎంత దారుణం, ఇన్ని సంవత్సరాలా? చిన్న నేరానికి ఇన్ని సంవత్సరాలా? ఈ 3 ప్రశ్నలు మనకి సమాధానం తెలియాలండి. ఇది చూసుకొని మనం ముగించేసుకుందాం. మొదటిదేంటి? మొదటిది మర్చిపోయాం. సరే. నమ్మకపోతే శిక్షించటం న్యాయమా? అంతేనా? మనకి స్వతంత్రం లేదా? మన ఇష్టం ఏమి లేదా? రెండోదేంటి? ప్రేమామయుడు కదా, కాబట్టి ఆయనే క్షమించేస్తాడు. ఎందుకంటే చూస్తే ఎలా ఊరుకుంటాడు? ఇది రెండవది. మూడోదేంటి? తక్కువ టైంలో చేసిన తప్పుకి ఎక్కువ కాలం శిక్ష ఏంటి? ఈ లెక్క ఎలా సరిపోతుంది? ఈ 3 మనం తెలుసుకుందాం. ఫస్ట్ ప్రశ్న నుంచి మొదలెడదాం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడి, నమ్మకపోతే శిక్ష. ఎందుకంటే ధనవంతుడు అతని ఇష్టానుసారంగా బతికాడు కాబట్టి శిక్షలోకి పోయాడు. అతని ఇష్టానుసారమైన దేవుడిని ఎంచుకున్నాడు కాబట్టి శిక్షలోకి పోయాడు. అతనికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు కాబట్టి శిక్షలోకి పోతున్నారు. దేవుడి ఇష్ట ప్రకారం మాత్రమే మన బ్రతుకులు ఎందుకు ఉండాలి? ఆయన్ని ఎందుకు నమ్మాలి? ఆయనకి నచ్చినట్టే ఎందుకు బ్రతకాలి? ఇందులో న్యాయం ఏముందని అడిగితే 100% న్యాయం ఉందండి. ఆయన ఏది చేసినా న్యాయంగానే ఉంటది. అన్యాయం చేయుట, దేవుడు అన్యాయం చేయుట తెలుసు కదండి. యోబు గ్రంథంలో ఉంటది కదా మనకి, 34:10 ఉంటది. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఏదన్నా చేశాడంటే న్యాయం ఉంటది. ఆ న్యాయం ఏంటో మనకు అర్థం అవటానికి లేట్ అవుతుంది. ఏం మరి ఖచ్చితంగా ఆయన ఎందుకు నమ్మాలా? మనకి ఇష్టాలు లేవా? మనకు స్వతంత్రం లేదంటే నువ్వెందులైనా నీ ఇష్టం పెట్టుకో. తినే తిండి నీకు నచ్చింది పెట్టుకో, ఇట్టాడు అలాగా. కట్టుకునే బట్ట నీకు నచ్చింది కట్టుకో. పెళ్లి చేసుకుంటావా చేసుకోలేతే వదిలే, మాని. ఇల్లు కట్టుకుంటావా కట్టుకో, లేతే వదిలే. కానీ దేవుడు, భక్తి ఈ విషయాల్లో నీ ఇష్టం లేదు. ఎందుకంటే నా ఇష్టం అండి, నా ఇష్టం అయితే నమ్ముతాను, నా ఇష్టం అయితే వస్తాను, నా ఇష్టం అయితే అంటారు చూసారా. ఇప్పుడు బైబిల్ పరంగా నేను అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడి పరంగా అసలు నీ ఇష్టం నీ జీవితంలో ఏముంది? ఇప్పుడు నా ఇష్టం అన్నా అనుకోండి, నా దగ్గర ఫోన్ ఉంది, నా ఇష్టమని అంటాను. ఎందుకంటే నేను కొనుక్కున్నాను ఇది, అంతే కదా. కారు ఉందనుకోండి, నా ఇష్టం అంటాం. ఎందుకంటే నేను కొనుక్కున్న కారు. ఇల్లు, అందులో ఎక్కడ ఉండాలి అంటే మా ఇష్టమైన మా ఇల్లు. ఇప్పుడు జీవితం ఇచ్చాడు కదా, జీవితం ఉంది కదా మనకు, ఒక శరీరం, మనకు లైఫ్. ఇందులో నీ ఇష్టం ఏమైనా ఉందా? అంటే నీ జీవితం నువ్వు చేసుకున్నావా? నీ ఇష్ట ప్రకారంగా ఏమన్నా వచ్చిందా? ప్రశ్న అర్థమైందండి? ఎవరి ఇష్ట ప్రకారం జరిగింది? వరుసగా చెప్తాను మీకు. ఫస్ట్ మనం పుట్టాలి ఈ భూమి మీద కదండి. పుట్టాలని మనం అనుకున్నామా? మనం అనుకుంటే మన ఇష్ట ప్రకారంగా మన పుట్టిక జరిగిందా? ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకుంటే జరిగింది. అంటే మన పుట్టుకలో ఎవరిష్టం లేదు? మన ఇష్టం లేదు. ఎవరు అనుకుంటే జరిగింది?
దేవుడు అనుకుంటే జరిగింది. ఫస్ట్ పాయింట్. ఎవరికి పుట్టాలి అనేది మన ఇష్ట ప్రకారం జరిగిందా? ఇప్పుడు మీ అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదండి, నాకు ఉన్నారు. మా అమ్మ పేరు పల్లాలమ్మ, మా నాన్న పేరు సత్యనారాయణ. సత్యనారాయణ పల్లాలమ్మకే నేను పుట్టాలని నేను అనుకున్నానా? ఎవరు సెలెక్ట్ చేశారు? ఎవరి తల్లిదండ్రులు ఎవరు సెలెక్ట్ చేయలేదండి, అంతే కదా. ఒకవేళ సెలెక్ట్ చేసి ప్రక్రియ మనకి ఇచ్చాడనుకోండి, ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం? ముఖేష్ అంబానీని, అంతే కదా. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్గా నేనే పుడితే బాగుండు, కృష్ణకి మహేష్ బాబుగా నేనే, వైఎస్ రాజశేఖర రెడ్డికి అంతే కదా, కోట్లు కోట్లు ఉన్నాయి కదా అలాగే. మన చేతుల్లో పెడితే ఇలాంటి ఎట్టుకుంటాం, అంతే కదండి. పాపం కూలి పని చేసుకునే వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, పొలాలు లేని వాళ్ళు, వీళ్ళ కొడుకుని ఎందుకు పుట్టాలనుకుంటామండి? అంటే మన పుట్టుక మన ఇష్ట ప్రకారం జరగలేదు, ఫస్ట్ పాయింట్. రెండు, ఎవరికి పుట్టాలనేది మన చేతుల్లో లేదు, మన ఇష్ట ప్రకారం జరగలేదు. ఎప్పుడు పుట్టాలి? మూడోది, ఎప్పుడంటే మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి కదండి. మనకంటే ముందు క్రీస్తు పూర్వం పుట్టిన వాళ్ళు ఉన్నారు, మనకంటే మన ముత్తాతలు ఉన్నారు, ఇంకా పుట్టలేని వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు పుడతారు భవిష్యత్తులో. ఈ టైంలోనే పుట్టాలని మనం కోరుకున్నామా? ఇది ఎవరి ఇష్ట ప్రకారం జరిగింది? అమ్మ అర్థమవుతుందా? ఎన్ని చెప్పుకున్నాం మనం? 3 పాయింట్లు. పుట్టుకే మన చేతిలో లేదు, దేవుడి ఇష్ట ప్రకారం జరిగింది. 2, ఎవరికి పుట్టాలి మన ఇష్ట ప్రకారం జరగలేదు. 3, ఎప్పుడు పుట్టాలి మన ఇష్ట ప్రకారం జరగలేదు. ఎక్కడ పుట్టాలి? గుంతకల్లోనే పుట్టాలి. నేను రాజమండ్రి, మాది కోనసీమలోనే పుట్టాలి. మొదటి ప్రసంగం చేసిన ఆయన ఎవరండి, ఎవరన్నారు? పత్తికొండలో పుట్టాలి అనుకున్నారండి, అనుకున్నామా మనం? ఇది ఎవరు సెలెక్ట్ చేశారు? దేవుడే సెలెక్ట్ చేశారు, అంతే కదండి. మన చేతిలో పెట్టాలనుకుని ఎక్కడ పుట్టాలనుకుందాం మనం? చాలా మంది పాపం గల్ఫెళ్ళి వస్తున్నారు కదండి, ఇంక వెళ్ళి రావటం, ఈ పాస్పోర్ట్లు వేసాలి ఎందుకు, డైరెక్ట్ అక్కడే పుడతారు. ఇంకా షేకుల్లాగా, అంతేనా, షేట్లు, దొరలు, అభివృద్ధి చెందిన మంచి దేశాల్లో పుడతాం అనుకుందరు. అంటే పుట్టడం మన చేతిలో లేదు, మన ఇష్ట ప్రకారం జరగలేదు, దేవుడి ఇష్టం. ఎవరికి పుట్టాలో మన ఇష్ట ప్రకారం జరగలేదు, ఎప్పుడు పుట్టాలో మన ఇష్ట ప్రకారం జరగలేదు, ఎక్కడ పుట్టాలో మన ఇష్ట ప్రకారం జరగలేదు. ఇవన్నీ ఎవరి ఇష్టాలు? దేవుడి ఇష్టాలు. ఎలా పుట్టాలి? ఎలాగంటే ఆడ మగ, ఇది ఎవరి ఇష్టం అండి? ఏంటి, ఇది మన ఇష్టం కదా. మరి అప్పుడప్పుడు నేను మగాడిని అంటే సరే మెసేజ్ తిప్పుతుంటాడు, ఎలా వచ్చింది ఇది? నేను అనుకుంటే రాలేదు, ఇది ఆయన ఇచ్చాడు కాబట్టి వచ్చింది, అంతేనా. వేషం రాకుండా ఉంటే ఆడదాన్ని అంటారు సరే, నాలాంటి ఆడదాన్ని అంటే సిటీకి వేస్తుంటారు. నీ ఆడతాను ఎలా ఎవరిచ్చారు? అందుకే ఇందాక ఆయన అన్నట్టు మగోడని గర్వపడకూడదు ఆడవాళ్ళ మీద, ఆడదాన్నని పొంగిపోకూడదు. ఎందుకంటే ఇది మనం అనుకుంటే రాలేదు, మనం అనుకుంటే వచ్చింది అనుకుంటే అప్పుడు పొగరగా ఉండొచ్చు, అంతే కదా. ఎవరిస్తే వచ్చింది? దేవుడిచ్చాడు. అంటే కనీసం మన ఆడదానిగా పుట్టాలని కానీ మగవాడిగా పుట్టాలని కూడా మన చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఇది దేవుని చేతిలో ఉంది. 5 కదని తెలుసుకున్నాం. ఇక మన ఆకారం ఉంది చూసారా, ఈ శరీరం ఇలాంటి రూపమే రావాలి, ఇలాంటి రంగే రావాలి, ఇంత హైట్లో ఉండాలి అని మనం అనుకున్నావా? ఇది ఎవరు చేశారు? ఇది ఎవరిష్టం? మన అమ్మ నాన్న ఇష్టం కూడా కాదండి, మన ఇష్టం. అంతకంటే దేవుడే సెలెక్ట్ చేసి పెట్టాడు. అంటే ఇప్పుడు నల్లగా ఉన్నానంటే ఎవరిష్టం అండి? ఇది దేవుడి ఇష్టమే. అబ్బే మీరు బాగోలేదండి నల్లగా ఉన్నా అంటారు అప్పుడప్పుడు. అతను బాగోలేదంటే అతను ఏం చేస్తాడు? మీ ముక్కు బాగోలేదండి అన్నారు ఎవరో నన్ను. ముక్కు బాగోకపోతే ఏం చేయనమ్మా? నేను చేసుకున్నానా? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. కొంతమందికి లావుగా ఉంటుంది, కొంతమందికి పొడుగా ఉంటుంది, అంతే కదా. కేసీఆర్ ముక్కు ఎంత ఉంటుంది? అతను చేసుకున్నాడా పాపం? ఎవరి ముక్కు ఎవరో. కొంతమంది ముక్కు నచ్చగా చెక్కించేసుకుంటున్నారు ఆపరేషన్లో. అలా చెక్కించుకుని మళ్ళీ సరిగా లేక మళ్ళీ దాన్ని వేసుకుని మొత్తం ముక్కు లేకుండా పోయింది ఒకటి. ఎవరికి అనుకుంటున్నారు? మైకిల్ జాక్సన్కి. చివరికాడకు ముక్కు పోయింది, ముక్కు లేదు. ఎందుకు అనుకుంటున్నారు? ఆడ ముక్కు అక్కడికి నచ్చలేదు. నీకు నచ్చిన అవసరం లేదు, ఎవరికి నచ్చింది అది? దేవుడికి నచ్చి అలా పెట్టాడు. ఎందుకంటే అందరి ముక్కులు ఒకేలా పెట్టాడు అనుకోండి, అందరి భేదాలు ఒకలాగా, అందరి కళ్ళు ఒకలాగా, ఇప్పుడు ఎవరెవరైనా ఏం చెప్పుకుంటాం? కాబట్టి అందరూ ఒకేలా ఉంటారు కదండి, కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే ఎవరికి వాళ్ళకి సెపరేట్. అది దేవుడికి ఇష్టం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు మనకున్న ఈ అవయవములలో ప్రతి దానిని ఆయన చిత్తం అంటే ఇష్టం, ఆయన ఇష్ట ప్రకారముగా మన శరీరంలో ఉంచాడు. చూసారా, ఎవరి ఇష్టం అంటే ఇది? నీకు ఇక్కడ ఏళ్ళు ఉండాలి, ఇక్కడ ముఖం ఉండాలి, ఇక్కడ ఈ రంగు ఉండాలి, ఇదంతా దేవుడి ఇష్టం, మన ఇష్టం కాదండి. మన శరీరం మన ఇష్టం కాదు. ఎవరిష్టం? దేవుని ఇష్ట ప్రకారంగా జరిగింది ఇది. అందుకే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరిని చిన్నగా చూడకూడదు. ఆ మెటీరియల్ అంతా ఎవరిది? దేవుడి ఇష్ట ప్రకారం జరిగింది. కుంటివాడున్నా అని హేళన చేయకూడదు, గుడ్డివారున్నా హేళన చేయకూడదు. దేవుడు కావాలనే చేశారు అలాగా, అదే కదండి. ఆయన ఇష్ట ప్రకారంగా జరిగిన పని అది. నువ్వేం చేయగలవా? మనం అనుకుంటే అవుతుందండి? అసలు మన నెత్తి మీద ఉన్న వెంట్రుకనే తీసుకుంటామా? చేసుకోలేం కాదు కాబట్టి కదా ఊడిపోయిన కొట్టుకుంటున్నారు వచ్చి. దేనికై ఇంకొకటి పెడతాక, ఊడిపోయిన వాళ్ళకి పెడతాక, అంతే కదా. అసలు వెంట్రుకను మొలిపించడం అలా ఉంచండి. తెల్లగానైనాను నల్లగానైనాను కూడా మీరు చేయలేరు అన్నాడు. అన్నాడు అనలేదా? అన్నాడంటే చేయగలమా? మరి చేసేసాం కదా. ఆల్రెడీ చాలా మంది చేశారు కదండి. తెల్లగా ఉన్నాయి నల్లగా చేశారు, చేసేస్తున్నారు లేదా? బార్బర్ షాప్కి వెళ్తే బంగాళా చేస్తుంటాడు. మరి చేయలేమన్నాడు, ఎలా చేశాడు? దేవుడు చేసినట్టుగా చేయలేడు, టెంపరీగా చేస్తాడు, అంతే కదండి. దేవుడైతే నలుపు పుట్టించాడు, పిల్లలకు వచ్చింది. 20 సంవత్సరాలు కానీ నలుపు నలుపుగానే ఉంటుంది. మందే 2 వరాలు అయినప్పటికీ కింద నుంచి ఎర్ర సైన్యాలకు వస్తుంటది ఒకటి, అది కదా. అదేదో చిన్న పొరలాగా మనిషి దేవుడు చేసినట్టు చేయలేడండి, అంతేనా. టెంపరీగా ఏదైనా చేయగలరు తప్ప. అంటే మానవ దేహంలో ఏది కూడా మన ఇష్ట ప్రకారంగా జరగలేదు. ఎవరు చేశారు? దేవుడి ఇష్టం. ఎన్ని చెప్పుకున్నామండి ఇప్పుడు మనం? 6. పుట్టడం మన ఇష్ట ప్రకారం జరగలేదు. ఎవరికి పుట్టాలి? మన ఇష్ట ప్రకారం కాదు. ఎక్కడ పుట్టాలి? మన ఇష్ట ప్రకారం కాదు. ఎప్పుడు పుట్టాలి? మన ఇష్ట ప్రకారం జరగలేదు. ఎలా పుట్టాలి? స్త్రీయా పురుషుడా? మన ఇష్ట ప్రకారం జరగలేదు. మన శరీరం ఎలా రావాలనేది మన చేతిలో లేదు. మన చేతిలో ఉంటే ఇక్కడ నల్లగా ఎవరైనా ఉందండి? ఎలాగుంది అందరూ చక్కటి తెలుపు, అంతేనా. ఇక చావు మన చేతిలో ఉందా? ఎప్పుడు చచ్చిపోవాలి? ఇది కూడా మన చేతిలో లేదండి. ఎవరి చేతిలో ఉంది? ఇది దేవుడే. జీవమరణములు ఆయన చేతిలో ఉన్నాయి. అంటే ఏది మన చేతిలో లేదండి అసలు. అది కూడా దేవుడే. అందుకే ఒకరి తర్వాత ఒకరు మనకి ఇష్టం లేకుండా చచ్చిపోతున్నాం కదండి. అది మన చేతిలో పెట్టానుకుని చదురా ఎవరు చావరండి. ఎవరైనా చద్దిపోదాం అనుకుంటారండి. ఇక్కడ సుఖం లేకపోయినా, ఇక్కడ బాగా లేకపోయినా ఏదో రకంగా గడిపేద్దాం అనుకుంటారు తప్ప. 80 సంవత్సరాల ముసలావిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంటది కరెక్ట్కొని. ఎందుకు? ఇంకా పాపం ఏదో టాబ్లెట్లు ఇస్తే అలా ముందుకు వెళ్ళిపోదామని. ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేయమంది నన్ను. ముసలావిడ పాపం నడుచుకుంటూ అలా పడిపోతూ, ఏంటమ్మా అంటే, ఇలాగా నన్ను ఇంట్లో ఎవరో పట్టించుకోవట్లేదండి, మా కొడుకు కూతురు కూడా నన్ను చచ్చిపోమంటున్నారు, సరిగా తిండి ఎట్టట్లేదు, తిన్నది కూడా అరగట్లేదండి, ఒళ్ళంతా పొళ్ళన్నీ ఊడిపోయాయి, మొత్తం శవం ముడిసిపోయింది శరీరం. ఇంకా 80 సంవత్సరాలు ప్లస్ అంటే ఇంకా పండు ముసలి అన్నమాట. తిన్నది అరగట్లేదు, ఓపిక లేదు, అన్నీ పోయాయి. ఇంకా ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు. కొంచెం ప్రార్థనలో పెట్టండి. నేను కళ్ళు మూసుకోమని పరలోకం ముందు మా తండ్రి, ఈ బామ్మగారి పాపం ఆరోగ్యం సహకరించట్లేదు, వయసు రీత్యా, అలాగే కుటుంబం కూడా పట్టించుకోవట్లేదు, అనారోగ్యంగా ఉంది, ఇంకా బతకలేకపోతుంది, మీ చిత్తం అయితే తొందరగా తీసుకోండి తండ్రి అన్నానండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తుతో అనగానే చెరిపెట్టేసుకుంది. అనకండి అనకండి. ఏంటి 80 సంవత్సరాలు ఉన్నాయన్నది, కీళ్ళ నొప్పులు, చర్మం అన్ని ఊలిపోయి, పొల్లు ఊడిపోయి, తిన్నది అరగట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు, ఇంకేం చేయమని ఇప్పుడు ఇంతకీ? అంటే ఏమని ప్రార్థన చేయమని వచ్చిందనుకుంటారు? ఊడిపోయిన పళ్ళు మళ్ళీ వచ్చి, సరే చక్కటి బలం, చక్కటి శరీరం, పసిపాపలాగా చేయతండ్రి అంటే ఆమేన్ అందును అందునా. అంటే ముసలోళ్ళు కూడా ఏం లేదు ఇప్పుడు, చావాలని లేదండి. అందుకే ఇది ఎవరి చేతిలో పెట్టలేదు? మన చేతిలో పెట్టలేదు, ఆయన చేతిలో పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు వరకు మన జీవితంలో జరిగినాయి కదండి ఇవన్నీ చెప్పినప్పుడు నేను. ఇవన్నీ మన లైఫ్లో జరిగేవే మెయిన్ సంఘటనలు ఇవన్నీ. పోని ఈ శరీరం బతకాలంటే రోజు దీనికి ఏం కావాలి?
గాలి, ఆహారం, నీరు ఇవన్నీ కావాలి కదండి. ఇది ఏదైనా మన చిత్త ప్రకారం జరిగిందా? గాలి మనం చేసుకున్నావా? లేకపోతే బ్రతకలేము. నీరు మనం చేసుకున్నావా? లేకపోతే తట్టుకోలేము. ఈ ప్రకృతి మన కోసమే. నడవడానికి నేల, తినడానికి తిండి, వెలుతురు ఇవన్నీ మన కోసమే. ఎవరు చేశారు? మనం అనుకుంటే జరిగాయా? అంటే ఇవన్నీ ఆలోచించండి. ఇది లేకపోతే ఉండలేం మరలా. ఈ శరీరం లేకపోతే ఉండలేము, మనం చేయలేదు. తిండి లేకపోతే ఉండలేము, మనం చేయలేదు. తల్లిదండ్రులకు పుట్టాం, మనం అనుకోలేదు. ఏ టైంలో పుట్టాం మనం అనుకోలేదు. ఎప్పుడు చచ్చిపోతాం మన చేతిలో లేదు. అంటే మన జీవితంలో ఏది ఎవరి చేతిలో లేదు? మన ఇష్ట ప్రకారం జరగలేదు. ఎవరి ఇష్ట ప్రకారం జరిగింది? అంతే కదండి. నాది ఇదండి, నేను చేసింది ఇదండి ఒకటి చెప్పండి. మీ ఇల్లు మీదండి అది. దానికి వాడిన ఇసక, కంకర ఎవరు చేశారు? దేవుడు ఇచ్చిన నువ్వు పోగేసుకుని చేసుకున్నదాన్ని, అంతేనా? బట్ట కట్టుకున్నావు, ఎవరిది? నాది అని ఒకటి చెప్పండి. ప్రపంచంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి చంద్రబాబు అయినా, జగన్ అయినా, ఇక్కడ ఉన్న ఎవరైనా నాదండి ఇది నేను చేశానండి ఒకటి చెప్పండి. అంటే ఏమీ లేదా మన ఇక్కడ? అంతా ఎఫాస్, అంతే కదండి. ఏమి తేలేదు, ఏమి పట్టుకెళ్ళవు, నీదేమీ లేదు, అసలు నీ ఇష్ట ప్రకారంగా ఏది జరగట్లేదు. మరి ఎంతకీ నాకు ఇష్టం లేదండి అన్నాను అంటే అడగొచ్చా? ఈ ప్రశ్న న్యాయం అండి? నా ఇష్టం అంటూ ఏముండదండి అన్నావనుకో, నీదేది ఇక్కడ నీ ఇష్టం ఉండడానికి? నీదంటూ ఏది ఉందా? ఇది అర్థం కావాలండి. ఫస్ట్ భక్తికి మెయిన్ సూత్రం అన్నమాట ఇది. మనిషిగా మనదంటే ఇక్కడ ఏమి, ఒక పాట చూపిస్తారు చూడండి. మనదంటే ఏమీ లేదు ఇక్కడ, మనం ఏమీ తీసుకురాలేదు. అసలు మనదంటే ఏమి, అంత ఎవరిదే? ఇప్పుడు ఎవరిష్ట ప్రకారం జరగాలని మన జీవితం అంతా ఎవరిష్ట ప్రకారంగా ఉండాలి? బాబు నువ్వే పుట్టించావు, నువ్వే తల్లిదండ్రులు ఇచ్చావు, నువ్వే పలానా రోజున పుట్టించావు, నువ్వే ఆడదానికన్నా మగవాడిని పుట్టించావు, నువ్వే అవయవాలన్నీ చేసావు, నువ్వే ఇది బతకడానికి మళ్ళీ అన్నీ ఇచ్చావు అంటే నా బ్రతుకుల్లో నీ ఇష్టమే జరగాలి, అంతే కదండి. నువ్వు చెప్పినట్టే నేను బ్రతకాలి, నువ్వేం చేయమంటే అదే చెయ్యాలి. అది మనిషి అంటే. ఇది మర్చిపోయి నాకు ఇష్టం లేదా, నా ఇష్టం అంటూ లేదా, నీ ఇష్టమే ఉంది బోడీ అంటాడు దేవుడు, అంతేనా? నీదేది లేదు కాబట్టి ఏం బతికెట్టలేదు. చచ్చిపోయినప్పుడు ఎలా వెళ్ళిపోతారండి? దిగంబరిగా వచ్చావు, ఏమైనా పట్టుకెళ్తున్నాడా? పట్టుకెళ్తాకి అసలు ఏముంది? శరీరం కూడా పట్టుకెళ్తా, అంతేనా? నా బంగారం, నా ఇల్లు, నా పొలం, నా బస్తులు, బంధువులు, నా పిల్లలు ఓళ్ళు వేసుకుంటావు ఇక్కడ. కానీ ఏది నీది? అన్ని వదిలేసి నోరాలు తీసుకుని వెళ్ళిపోతావు. దానిలాగే ఒక పాట కట్టి జాగ్రత్తగా చూద్దాం, చూడండి. అదేనా? ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఆకాశమెంత ఉన్నా, భూమి ఎంత ఉన్నా, నీరు ఎంత ఉన్నా, గాలి ఎంత ఉన్నా, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆ దేవుడు ఇచ్చిన కాలమైపోయినందుకు. ఎందుకొచ్చావు నీవు తెలుసుకో. ఈ జనన మరణాల మధ్య కాలము ఎందుకు? కనిపించని ఆత్మరంగ ప్రవేశం, అది తిరిగి వెళ్ళుటకు భువి నుండి ఒక్క క్షణం.
సంపాదించావు, వదిలి వెళ్ళిపోయావు. చనిపోయావని తెలిసి నీ వారే కాల్చేశారు. మట్టిలో కలుపుటకు తొందర, బంధువులు అందరూ ముందర. శవము చూడాలని తొందర, కళ్ళ నుంచి కన్నీరింతర. చనిపోయావని తెలిసిన క్షణమే మనుషులంతా చేసేది ఈ పని. పుట్టించిన దేవుని కోసం చేసావా ఏ పని? ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకొచ్చావు నీవు, ఈ సృష్టికర్త నీకెవరు? పుట్టిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? మృత్యు వచ్చేదెలా ఎవరికి, చచ్చిపోయేదెలా చివరికి? ఆత్మ వచ్చిందెలా జగతికి, కన్ను మూస్తే వెళ్ళేదెక్కడికి? గుర్తిస్తావని తెలిసేలోగా మృత్యు వచ్చేది ఎవరికి? నిన్ను పుట్టించిన దేవుడి తండ్రిని తెలుసుకోలేదు చివరికి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. చూశారు కదండి, ఈ భూమి మీద ఏది మనది కాదు, ఏమీ మనం తీసుకురాలేదు. మనం చేసిందంటూ ఏమీ లేదు, మన వల్ల ఒరిగిందంటూ ఏమీ లేదు. ఏది కనబడుతున్నా, ఏది అనుభవిస్తున్నా, చివరికి నువ్వు ఉన్న ఈ శరీరం కూడా మనది కాదు. ఇప్పుడు ఏది మనది కాదండి. మనం ఎవరు అన్నమాట? ఊరికినే అనుభవిస్తున్నా గాలిగాళ్ళు, అంతేనా? ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి, తినమంటే తినాలి, ముయ్యి నోరంటే మూసేయాలి. ఇంతకీ ఏది మనది ఇప్పుడు? మనదైతే నా ఇష్టం అనొచ్చు, అంతేనా? నువ్వు అనుకుని పుడితే, నువ్వే శరీరాన్ని చేసుకుంటే, నువ్వే నీ బ్రతుకుని నువ్వు చేసుకుంటే నా ఇష్టం, ఖచ్చితంగా నమ్మటం ఏంటి, ఆయనే నమ్మటం ఏంటి, ఆయనకి నచ్చినట్టు బతకటం ఏంటి అని అనొచ్చు. మన ఇష్టం ఏమనుందా? ఇప్పుడు ఎవరి ఇష్టం ప్రకారంగా ఉండాలండి? ఇప్పుడు ఆయన నన్నే నమ్మాలి, నేను చెప్పినట్టే బ్రతకాలి అనడంలో న్యాయం ఉందా లేదా? అమ్మ ఉందా లేదా? 100% లేదంటే అయితే నీ నీ ఇష్టం అంటున్నావు కదా, ఏది చెప్పినది? ఏంటి నీ ఇష్టం అసలేంటి? చిటికిన వేలుకున్న గోరును కూడా నువ్వు చేయలేవు, అంతేనా? రేపు నుంచి ఎదగటం మానేసిన అనుకోండి, ఏం చేస్తావు? అంటే విచిత్రంగా చెప్పుకుంటే గోర్లు ఎలగితే ఎదగట్లేదని అవన్నీ ఏం చేయలేవు, అంతేనా? గుండె పని చేయడం ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తావు? మన ఇష్టమండి. ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుడి భిక్ష, దేవుడి దయ, అంతేనా? దేవుడి ఇష్టమైతేనే ఉంటున్నాం, దేవుడికి ఇష్టం లేకపోతే పెట్టి రెడీ, అంతే కదండి? నేను పాస్టర్నైనా, ప్రధానమంత్రినైనా, ఎవడైనా దేవుడికి ఇష్టం లేదంటే ప్యాకప్, అంతే కదండి? దేవుడికి ఇష్టమైతే ఈ నాటకాలన్నీ. దేవుడు దయ వల్ల బ్రతుకుతూ నాకు ఇష్టాలు ఉండవండి అంటే నీ ఇష్టం ఏంటి అసలు అంటాడు దేవుడు. ఇప్పుడు దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మి బాప్తీసం పొందాలి. నమ్మకపోతే అనటంలో న్యాయం ఉందా లేదా? ఉంది. నన్నే నమ్మాలి. ఎందుకు నమ్మాలి? నేనే చేశాను కాబట్టి. నీ శరీరాన్ని తల్లి గర్భంలో చేసింది నేనే, నీకు తల్లిదండ్రులను ఇచ్చింది నేనే, నీకు ఇంత కాలం ఇచ్చింది నేనే, శరీరాన్ని ఇచ్చింది నేనే, అనుభవిస్తాన్ని తిన్నంతా ఇచ్చింది నేనే.
నీ జీవితంలో ప్రతిదీ నేనే. నేనే చేసినప్పుడు నన్నే నమ్మకపోతే ఎవరు నమ్ముతాం మరి? తాళి కట్టి భార్యకి కావలసినవన్నీ తెచ్చి సర్వము చేస్తున్నాడు. ఇప్పుడు భర్త, నా భర్త అని ఎవరిని అనాలి? ఎవరిని అనాలని కోరుకుంటాడు? అడట్లేదండి మీరు? తన్నే కదా అనాలి. తాళి కట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, పోషిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, నన్నే కదా అనాలి. అలా కాకుండా ఎవరినన్నా పర్లేదు, నన్ను కూడాను అన్నాడు అనుకోండి, అన్న ఏమంటాం మనం? అసలు ఇటు మగాడేనా అంటారు కదండి. వీళ్ళు ఏమంటారంటే, మా దేవుడిని నమ్మినా పర్లేదు, నమ్మకపోయినా పర్లేదు, అందులో అందరినీ నమ్ముతూ ఈ దేవుడిని కూడా నమ్మినా పర్లేదు, మేమేమన్నాం, మాకు పక్షపాతం లేదు. వీళ్ళు మాత్రం ఈ నేను నమ్మాలని చెప్తారు. ఎంత దారుణం అండి. మేమైతే అందరినీ కలిపిపోతున్నాం. ఈ బాబుని నమ్మొచ్చు, ఆ బాబుని నమ్మొచ్చు, ఈ బాబుని నమ్మొచ్చు. వీళ్ళు మాత్రం అదే నమ్మాలంటున్నారు. వీళ్ళ దేవుడు పక్షపాతి అన్నారు. పక్షపాతం అండి ఇది. సురేష్ గారు వీళ్ళందరూ నాకు తెలుసు కదండి. నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నా భార్య భర్త గారు అని ఎవరిని పిలాలండి? డౌట్గా చెప్పారండి. నన్నే పిల్లలు కదండి. నన్నే పిలమని చెప్పాలి. సురేష్ గారు మా ఇంటికి వచ్చారు. భార్య భర్త గారు అందనుకోండి. సురేష్ భర్త గారు ఎవరిని నేను వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏమంటాను? చెప్పాలి కదా. తెంగరదైతే అలా అంటది, అంతే కదండి. పాపం తెంగ తెలియదేమో, అందరిని అనకూడదు, నన్నే అనాలి, ఆయన్ని వేరేగా పిలాలి, ఎవరిని నేను గౌరవించి పిలాలి తప్ప నన్ను మాత్రమే భర్త అనాలి అని చెప్తాను. చెప్పనా? ఈ లోపల సురేష్ గారు చూసావా, పాపం ఆవిడ ఏదో అందరినీ కలిపిపోతుంటే నన్నే అనమంటున్నాడు, ఆయన అనాలంట, పాపం ఆవిడ అందరినీ కలిపిపోతుంది అని అనుకోండి, ఏమంటారు? ఇది ఆయనకి బాగానే ఉంటది, నాకు మండుతుంది. అంతేనా? పిల్ల పుట్టింది. డాడీ అని ఎవరిని అనాలి? నన్నే అనాలి. కన్నాను కదా, నరేష్ డాడీ అని నన్ను అనాలి. ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ సురేష్ డాడీ, శ్రీనివాస్ డాడీ, సునీల్ డాడీ అంటుంది అనుకోండి, పాపం చిన్నపిల్ల కదా తెలియదులే అని వాళ్ళ అమ్మ చెప్తుంది. వాళ్ళందరినీ అనకూడదు, అంకుల్ అని పిలు, అదిగో డాడీ ఇదిగో నరేష్ గారు అని చెప్తుందా? ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి చెప్తుంది. 10వ తరగతి వచ్చి కూడా, ఇంటర్ చదువుతూ కూడా సునీల్ డాడీ, శ్రీనివాస్ డాడీ, సురేష్ డాడీ అంటుంది అనుకోండి, ముందు నాకు డౌట్ వస్తుంది. అంతేనా? పాపం ఈ లోపల ఆ పెద్ద ఆయన అధ్యక్షులు వచ్చేసి, పాపం ఆ పిల్ల చక్కగా అందరినీ కలిపిపోతుంటే ఈయన ఎంత స్వార్థపడుండి ఈయన డాడీ అనమంటున్నాడు అన్నాడు అనుకోండి, ఇది స్వార్థం అండి. ఇది దీన్ని స్వార్థం అన్నారు, న్యాయం అంటారు. అంతేనా? పోషించి తాలి కట్టిన వాడే భర్త, అందరిని అనకూడదు. కన్నవాడే తండ్రి, అందరిని అనకూడదు. దేవుడు నిజంగా మనల్ని పుట్టిస్తే, మనల్ని కంటే, మన కోసం ఏమైనా చేస్తే ఆయన ఖచ్చితంగా ఏమని కోరుకోవాలి? నన్నే దేవుడిగా, నన్నే తండ్రిగా పిల్లలని కోరుకోవాలి. దొంగ అయితే అందరిని పిలు, నన్ను పిలు అంటాడు, అంతే కదా. నిజమైన తండ్రి అయితే ఒప్పుకుంటాడండి. అందుకే మిగతా వాళ్ళు ఎలాంటి రూల్ పెట్టలేదు. ఈ బైబుల్లో ఉన్న దేవుడు ఎందుకు పెట్టాడు? చేసినోడు కాబట్టి అలాగే మాట్లాడతాడు. అంతేనా? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఈయన నిజమరా బాబు అని. మీకు అర్థమైందా? నిజమైతే అలాగే మాట్లాడాలి. అందరినీ నమ్ము, నన్ను నమ్ము అన్నాడు అనుకోండి, ఎక్కడితే వెళ్ళిపోయింది ఇది. అంతేనా? ఇక ఎవరితో సైన్ పడిపోయిందండి. అలా నా ఆవిడని నాదండి అని వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఏమంటది? నాదే అంటది. అంతేనా? మిగతా ఆడవాళ్ళు కూడా అయిపోయి నాది నాది అన్నారు అనుకోండి, అప్పుడు సరేలేండి అని సురేష్ గారు నిలబడి, నా మీటింగ్ కదా, నేను పెట్టిన మీటింగ్ వచ్చారు కాబట్టి కొట్టుకోకండి, తల మొక్క ఇస్తాను అన్నారు అనుకోండి, మిగతా వాళ్ళు పర్లేదు ఇచ్చేయండి అంటారు. అంతేనా? సైన్ గా ఆవిడ ఏమంటది? అదే అలాగేం కుదరదు, నాదది అంటదా ఆవిడ? అందా? మిగతా వాళ్ళు ఫోన్లండి తల మొక్కన ఇచ్చాను అంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళంతా దొంగలని అర్థం. అంతేనా? వాళ్ళు నాటకం ఆడుతున్నారు అర్థం. మిగతా వాళ్ళంతా పర్లేదు, అందరిలో నన్ను కూడా కలిపోయింది అంటున్నారంటే అక్కడ అర్థం చేసుకోవాలి తేడా. ఒరిజినల్ అయితే ఏమంటాడు? నన్నే నమ్మాలి, నన్ను నా మాటే వినాలి, నేను తప్ప. అది బైబిల్లో ఉన్న గొప్ప విషయం అది. నిజాయితీగా రాసిన మాటలే. నిజమైన వాడు అలాగే మాట్లాడతాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మకపోతే శిక్షించడం న్యాయమా అన్యాయమా? 100% న్యాయమే. ఎందుకంటే ఎందుకు నమ్మవు? ఎవరిదని అనిపిస్తున్నావు? ఎవరిదని నీకు జీవితం? ఎవరిదని శరీరం? ఆయన కాకుండా నీకు ఎవరికో ఎక్కువ? అన్ని ఇచ్చిన ఆయన వదిలేసి మనం తీసుకురాని వాటి కోసం పరితపించి వాటి కోసం మన జీవితం అంతా పెట్టేసి ఏదో రోజు వదిలేసి వెళ్ళిపోతాం. అంతే కదండి. ఇందాక చూసాం కదా, జయలలిత యాక్టర్గా నటించింది, సినిమాలు నటించింది, రాజకీయంలోకి వెళ్ళిపోయింది, కోట్లు సంపాదించింది,
బంగారం సంపాదించింది, దేవుణ్ణి మాత్రం పుట్టించినోడిని మాత్రం సంపాదించలేదు. ఆవిడ ఇష్టం అనుకుంది, ఇంకా జీవితం అంటే ఎలాగ ఉండాలనుకుంది. పుట్టించినోడు అంతే, వదిలేసిందండి. దేవుడు వదిలేస్తాడా? అక్కడ పట్టుకుంటాడు. అందుకే ఏది మన ఇష్ట ప్రకారంగా జరగట్లేదు, ఏది జరగదు కూడా. అలాగని మనకి ఇష్టాలు వదిలేడు, కొన్ని వదిలేడు. పెళ్ళి నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో అనడం లేదండి. నీకు నచ్చిన అబ్బాయిని చేసుకో. తిండి నీకు నచ్చింది తిను. ఇల్లు నీకు నచ్చినట్టుగా ఉండు. భక్తి విషయంలో మాత్రం, నీ జీవితం విషయంలో మాత్రం నేనే బాస్ అన్నాడు. అదే ఆ విషయంలో తగ్గడం, ఆ విషయంలో రాజీ పడడం. అలాగని నీ చేత చెడ్డ పనులు, పనికిరాని పనులు చేయించడం, మంచివే చేయిస్తాడు. అంతే కదండి. నా చిత్త ప్రకారం చేయమంటాడంటే చెడ్డ పనులు చేస్తాడా? అక్రమంగా వెళ్ళకూడదు, నాకు నచ్చదు. నిజాయితీగా ఉండాలి, న్యాయంగా బతకాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా నీ బ్రతుకుండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనల్ని కూడా ఎలా ఉండాలనుకుంటాడు? పరిశుద్ధులుగా ఉండాలనుకుంటాడు. న్యాయం అది. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా బ్రతుకోలేదంటే, నీకు నీకు నచ్చనివి తప్పులు చేస్తున్నాడు అనుకున్నప్పుడు బాధపడాలి. అంతే కదా. ఏంటంటే ఇది తప్పుడు పని బలవంతంగా చేస్తా అంటున్నాడు, లేదా నరకం వేస్తా అంటున్నాడు అంటే బాధపడాలి. తప్పులు చేస్తాడు ఆయన. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. అర్థమైందమ్మా? ఖచ్చితంగా నమ్మాలి, బాప్తీసం పొందాలి, ఆయనకి నచ్చినట్టుగానే నీ భక్తి ఉండాలి, ఆయనే దేవుడై ఉండాలి. నీ ఇష్టమేమి భూమి మీద లేదు. శిక్షణ రోజులు ఇప్పుడు యుగయుగాలు. యేసుక్రీస్తు వారు కూడా ఎలా బతికారో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త ముగింపులోకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఏమన్నారు చూడండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుంచి నేను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఎవరికి నచ్చినట్టు బతకట్లేదంట. ఆయనకి నచ్చినట్టుగా బతకట్లేదండి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు? నన్ను పంపిన వాని ఆయన. ఆయన భూమి మీదకి వచ్చే ముందే ప్రోగ్రాం రెడీ అయిపోయింది. ఎవరి గర్భాన్ని పుట్టాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ప్రోగ్రాం ఉందా లేదా? జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. నీడు నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నది అన్నాడా కదండి. బాబు మా ఇంటికి మీరు రావటం ఏంటి? రావాల్సి ఉన్నది అన్నాడండి. అర్థం ఏంటి? ప్రోగ్రాం ముందే ఫిక్స్ అయింది. తండ్రి రాశాడు, నువ్వు ఆ పలానా ఇంటికి వెళ్ళాలని. బాప్తీసం తీసుకోవడానికి వెళ్ళాడు యోహాను గారి దగ్గరికి. మీ దగ్గర నేను తీసుకోవాలి కానీ నేను మీకు ఇవ్వటం ఏంటండి? నీతి యావత్తు ఎలాగో జరగవలసి ఉన్నది. అంటే ప్రోగ్రాంలో తండ్రి ఇష్టం అది. నువ్వు చెయ్యి, నేను అలా చేయాలంతే నేను. అంటే యేసుక్రీస్తు వారు ఏదైనా ఆయన ఇష్ట ప్రకారం జరిగారండి. ఆయనకు నచ్చినట్టుగా ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతకలేదంటే మనం ఎంతండి? అందుకే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకం రాడు. పరలోకం ఉందన్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అది. బాప్తీసం నీ ఇష్ట ప్రకారం జరగకూడదు. భక్తి నీ ఇష్ట ప్రకారం జరగకూడదు. ప్రార్థన నీ ఇష్ట ప్రకారం జరగకూడదు. నువ్వు చేసే భక్తులు ప్రతిదీ ఎవరి ఇష్ట ప్రకారంగా ఉండాలి? తండ్రి ఇష్ట ప్రకారంగా ఉండాలి. నీకు నచ్చినప్పుడు వచ్చి, నీకు నచ్చింది ఇచ్చి, ఇవన్నీ ఎవరికి ఇష్టమండి? నీ ఇష్టాలు దేవుడికి నచ్చవు. ఎంత జుట్టు పెంచి చేసుకుని పట్టుకుపోతున్నారు దేవుడికి. ఎవరికి ఇష్టం ఇది? బా మంచి పదార్థం తెచ్చావు అని తినేస్తాడు దేవుడు. అటుకెళ్ళి మీ ఆవిడకి దాన్ని ఏమంటదండి? ఇది దరిద్రాన్ని ఇంట్లో తెచ్చేవండి అతలపడి అంటది. అంటే అంటదండి అందా? అది కదా ఊరికి ఇచ్చినా. ఇంకా ఆడవాళ్ళు అయితే కొంచెం ఎంతో కొంత అమ్ముకోవడానికన్నా పని చేస్తాయి కదండి. దీన్ని మాత్రం అపురూపంగా ఎవరికి పట్టుకుపోతున్నారు? ఎవరు అడిగారు? దేవుడు అడిగాడు. ఇది అట్టిపళ్ళు మీకేనండి, కొబ్బరికాయలు మీకేనండి, పువ్వులు మీకు ఆయన పెట్టుకుంటాడా? ఇవన్నీ ఎవరి కోసం ఇచ్చాడు ఆయన? దేవుడికి నచ్చిన ఆయన అడిగి నువ్వు చేయి. నీ ఇష్టాలు ఆయన మీద మోపకో. అంతేనా? ఈరోజు ఏమైపోయిందని భక్తి, నాకు నచ్చింది చేద్దాం అనుకుంటున్నాడు. నీకు నచ్చింది ఆయనకి నచ్చదు. ఆయనకి నచ్చింది నువ్వు చేయాలి. అంతేనా? నీకు నచ్చినట్టుగా ఆయన ఉండడు. ఆయనకి నచ్చినట్టుగా పాపం చాలా మందికి మందు ఇష్టం. అంతే. దేవుడు కూడా తాగుతాడు అని దేవుడిని పెట్టుకున్నాడు. తాగుబోతు దేవుళ్ళు ఉన్నారు లేదండి. దానికి సురాపానం అనేది విచిత్రమైన డైట్లు పెట్టాడంతే ముందే. దేవుడు కూడా పేకట ఆడతాడు,
పేకటాడే దేవుళ్ళు ఉన్నారు లేదా జూదం. దేవుడు కూడా వ్యభిచారం చేస్తాడు చాలా మంది భార్యలతో. ఇవన్నీ ఎవరి ఇష్టాలు ఎంతకని? వీళ్ళ ఇష్టాలు ఎవరి మీద పెట్టేశారు ఇప్పుడు? దేవుడైతే అలా ఉండడు. వీడికి బంగారు పిచ్చి ఎక్కువ అంతే, దేవుడు కూడా దిగబోసాడు. ఇదంటే ఎవడిష్టం? దేవుడి కింద దేవుడు కోరుకుంటాడా? భక్తి మన ఇష్టం కాదండి, దేవుడి ఇష్ట ప్రకారం జరగాలి. అది యేసుక్రీస్తు వారి జీవితంలో నేర్పించారు. అలా చేయకపోతే నిత్యాగ్ని దండనే. ఎన్ని సంవత్సరాలు అంటే యుగాలు. మరి దేవుడు ప్రేమమేడు కదండి. మనం కాలిపోతూ ఉంటే ఆయన ఎలాగుంటాడు? జాలి లేదా? మన పిల్లలే జైలు పోలు అయిపోయారు అనుకోండి, మనమే కేసు పెట్టేసాం ఏదో తప్పు చేశాడని, జైలు వేసారు, ఊరుకుంటామా? మరలా మనమే చూసుకోవడానికి వెళ్తుంటాం. అవునా? పాపం బాధపడుతుంటాం, వదిలేస్తే బాగుండని రిక్వెస్ట్ చేస్తాం. ఆవేశంలో కోప్పడినా శిక్షించినా తర్వాత మళ్ళీ ఏమవుతాం? మన పిల్లలే కదండి, మనోళ్ళే కదా అని జాలి పడిపోతుంటారు. నీకే శరీర ప్రకారంగా ఇంత జాలి ఉంటే యుగయుగాలు ఆయనలో వచ్చిన ఆయన పిల్లలు నరకంలో పడిపోతే చూస్తూ ఎలా ఊరుకుంటాడు? అందులోకి ఆయనలో భాగం కదా, ఆయనలోంచి ఆత్మ పంచుకొని వచ్చాం కదా, మరి ఆయన ఆ ఆత్మ కాలిపోతుంటే ఆయనకు బాధ ఉండదా అని చాలా మంది క్షమించేస్తాడులేండి, ఏదో కొన్ని రోజులు శిక్షిస్తాడు, క్షమించేస్తాడు, వీళ్ళు సర్దేసుకుంటున్నారు ఇప్పుడే చెప్పాడు. అలాగా ఒక్కసారి దేవునికి నువ్వు దూరం అయ్యావంటే దేవుడికి మనకి సంబంధమే ఉండదండి. అసలు ఆయన జ్ఞాపకాల్లోనే ఉండవు. బాధ ఎప్పుడు ఉంటుంది? ఆయనకి మనకి టచ్ ఉంటేనే కదా. మీకు ఎగ్జాంపుల్, అప్పుడప్పుడు చాలా మందికి బోధకాలు వస్తాయండి. ఇంకా కాలు విపరీతంగా అయిపోతే కట్ చేసేస్తారు, తీసేస్తారు. ఇంకా అది పుండ్లు పట్టేసి చాలా దారుణంగా తయారైపోతుంటది, కట్ చేసేస్తారు. కొంతమందికి షుగర్ వల్ల కాలు పాడైపోతుంటది, అప్పుడు కూడా వేలు కట్ చేసేస్తుంటారు. అవునా? జరుగుతున్నాయి కదా. కొంతమందికి గర్భసంచిలో ఏదో తేడా వస్తుంది, ఆ చిన్న ముక్క కట్ చేస్తారు. మన శరీరంలోదే పాడైపోయింది, అది ఉంటే మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయిపోద్దని, ఇన్ఫెక్షన్ అయిపోద్దని కట్ చేసేస్తారు. ఇప్పుడు కట్ చేసినవన్నీ ఏం చేస్తారండి? కట్ చేసినవన్నీ ఏం చేస్తారంటే దానికి సెపరేట్గా ఒక మిషన్ ఉంటుంది, అందులో వేసి తగలబెట్టేస్తారు. అంటే కరెంటు ద్వారా దాన్ని తగలబెట్టేస్తారు. బయట పడేశారనుకోండి, అసలేది రోగం జబ్బుది, దానివల్ల వైరస్ వ్యాపించి మళ్ళీ రోగాలు వస్తాయి. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే తగలబెట్టేస్తుంటారు. ఇప్పుడు ఒక కాలు కట్ చేశారు, మా ఇంటి దగ్గర ఒక బోధకాలు వచ్చింది, కాలు కట్ చేశారు. కట్ చేసినంత వరకు నొప్పే. ఆ కాలు పుండులతో ఉన్నంత వరకు అది చూసుకుని బాధపడేవాడు, పుండుల వల్ల ఇబ్బంది పడేవాడు. ఒక్కసారి కట్ చేసిన తర్వాత ఆ కాలుకి అతనికి సంబంధం లేదు ఇంకా. ఇప్పుడు దాన్ని ఎక్కడో ఒక దాంట్లో తగలబెట్టేస్తున్నారు. అది తగలబెట్టేసినప్పుడు ఇతనికి బాధ వస్తుందా? ఆలోచించి చెప్పండి, బాధ వస్తుందా? ఆడవాళ్ళు గర్భసంచిలో పేకి తీశారు, ఎక్కడికో పట్టుకెళ్ళి తగలబెట్టేశారు, వీళ్ళకి బాధ వస్తుందా? నీ శరీరంతో కనెక్ట్ అయి ఉన్నప్పుడే బాధ, అదేనా? నీ శరీరం నుంచి అది విడిపోయిందంటే దాన్ని తగలబెట్టేసినా, మార్చేసినా, కుక్కలు పీకేసినా మనకేమి? దేవుడు మనం సంబంధంలో ఉన్నప్పుడే నువ్వు మారట్లేదని, నువ్వు చెడిపోయేవని, నువ్వు పాడైపోయేవని దేవుడు బాధపడుతూ ఉంటాడు. బాధపడుతున్నాడా? ఆకాశమా ఆలకించు, భూమి చెగువకి నేను పిల్లలకి పెద్దవాళ్ళు చేస్తే వీళ్ళు నా మీద కనెక్టింగ్లో ఉన్నాడు కాబట్టి బాధపడుతున్నాడు. ఇంకా చిరాకు వచ్చి ఎన్ని చేసిన వీడు మారడని చంపేశాడు అనుకోండి, అవయవంలోంచి ఒక అవయవం తీసేసినట్టు, ఇంకా నిత్యాగ్ని దండన. ఇంకా ఆడికి దేవుడికి ఇంకా తగలబడితే ఏంటి, అరిస్తే ఏంటి, పట్టించుకుంటాడా? అసలు దేవుడు జ్ఞాపకాల్లోనే ఉన్నాడు. అందుకే కదండి ఆ దినం చేయలేదు, ఇది చేయలేదంటే ఆయన ఏమన్నా డిస్కరిస్తారు, అక్రమం చేయవల్లారా నా యొద్ద నుంచి పొండి, మీరెవరో నేను ఎరుగునంటే అర్థం ఏంటి? డిలీట్ అయిపోయింది. ఇంకా డిలీట్ అయిపోయినప్పుడు ఏడిస్తే ఏంటి, చేస్తేనండి? మనవాడు అంటేనే కదండి బాధ వస్తుంది మనకి. ఇంకా మనవాడు కాదంటే సంబంధం లేదు. ఇంకా దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకే నా వాళ్ళు, నా పిల్లలు. ఆయనకు నచ్చినట్టు బతికవా, శాశ్వతంగా ఆయన పిల్లలవే. నచ్చినట్టు బతకలేదా, మరణం వచ్చిందా, ఇంకా ఆయనకి నీకు సంబంధం లేనప్పుడు నువ్వు ఏడిస్తే ఏంటి, శిక్ష అనిపిస్తే ఏంటి, ఇంకేంటి, అన్నీ అయిపోయాయి. కాబట్టి జాలి పడతాడు కదా, తండ్రి కదా. ఈ సెంటిమెంట్లు ఏం వర్కౌట్ అవ్వండి ఇక్కడ. అందుకే కదా పాపం ఎదురు చూసి చూసి అనేకల మంది చేత చెప్పించి వదులుకోకూడదనే కదా ఆయన బాధంతా. చేతులు చాపుతూ రోజంతా ఎవరొకరి చేత ఏదో రకంగా మారతారని రోజు చెప్పేస్తున్నాడు. ఎందుకనుకుంటున్నారు?
వదులుకోక చూసి ఇంక చివరికి ఏమవుతుంది? ఇంకొక స్టేజ్ వచ్చినప్పుడు ఎవరైనా వదులుకుంటారు అంతే. ప్రతిదానికి లిమిట్ ఉంటుంది కదండి. దేవుడికి కూడా అంతే. ఇక చివరగా 5 నిమిషాల్లో ముగించుకుందాం. అసలు ప్రశ్న ఏంటి ఇంతకీ? ఇదంతా బానుంది. చిన్న నేరం, చిన్న జీవితకాలం. శిక్ష ఎంత? అనంతకాలం. అనంతకాలం అంటే ఎంతండి? మనం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బతికామండి. 80 సంవత్సరాల కాలంలో దేవుడు లేడు, దేవుడి కోసం బతకలేదు, అన్ని తప్పులు చేసుకుని చచ్చిపోయాం. శిక్ష 80? పోనీ 160? 320? మరెంత? పోనీ 1,00,00,000 సంవత్సరాలా? అనంతకాలం, యుగయుగాలు. అదేంటండి బాబు అంత పెద్ద శిక్ష ఏంటి? చేసిందేమో చిన్న నేరం. ఇంట్లోంచి ఎవరో జేబులోంచి 100 రూపాయలు కొట్టేశారు. కేసు పెట్టాం. శిక్ష ఎంత పడుతుంది? ఏదో చిన్న జరిమానా, అంటే జరిమానా అంతేనా? అలా కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష 100 రూపాయలు కొట్టేసింది కానీ అనుకోండి, న్యాయమంటావా? మరి దేవుడు ఇంత ఇంత ఇలాగ ఉందేంటి? ఒక్కసారి తప్పు చేస్తే దేవుడి విషయంలో తేడా అనిపిస్తే మన చట్టాలు, మన లెక్కలు వేరండి. ఆయన లెక్కలో వేరు. మన లెక్కలైనా ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఎగ్జాంపుల్, మన చట్ట ప్రకారంగా ఒక తప్పు చేసాం అనుకోండి. సల్మాన్ ఖాన్ అనే ఒక అతను, సినిమా యాక్టర్ తెలుసు కదండి, ఒక నేరం చేశాడు. జింకని చంపాడు. తన దగ్గర ఉన్న గన్నతో ఏదో షూటింగ్ అని వెళ్ళి అడవిలోకి చక్కగెళ్ళిపోయి జింకని చంపేసి దాన్ని తినేశారు వండుకొని. చట్టానికి దొరికిపోయారు. ఇప్పుడు దేనికి శిక్షించాలి అతన్ని? జింకని చంపిన నేరానికి శిక్షించాలిదేనా అని అనుకుంటాం మనం. కానీ చట్టం అలా ఉండదండి. ఇప్పుడు ఇందులో ఎన్ని కేసులు వస్తాయనుకుంటున్నారు? అసలు ఫస్ట్ ఈయన పర్మిషన్ లేకుండా ఆ ఫారెస్ట్లోకి వెళ్ళడం మొదటి సెక్షను, అదో కేసు. ఆ తర్వాత వన్యప్రాణులను శిక్షించాలనుకోవటం అదో నేరం. నెక్స్ట్ మారణాయుధాలు తీసుకెళ్లటం, గన్నల లాంటి తుపాకులు, కత్తులు లాంటివి తీసుకెళ్ళటం ఇదో నేరం. ఆ తర్వాత చంపటం అదో నేరం. చంపటమే కాకుండా మళ్ళీ దాన్ని తినటం ఇంకో శిక్ష, ఇంకో కేసు ఇది. ఇవన్నీ చేసి మళ్ళా సాక్ష్యాధారాలు లేకుండా తప్పించుకోవాలనుకోవటం ఇదో నేరం. ఎన్ని కేసులు వచ్చాయి ఇప్పుడు? ఇంతకీ చేసింది ఏంటి? ఒకటే. ఎన్ని కేసులు? ఒక్కో కేసు హీరింగ్కి వస్తుంది. ఇప్పుడు దీనికి ఎంత శిక్ష, దీనికి ఎంత శిక్ష. మన ఇంట్లో ఎవరైనా దొంగతనానికి వచ్చారనుకోండి, బెదిరించి వెళ్ళిపోయాడు, కేసు పెట్టాం. లాయర్ గారు ఎన్ని రాస్తారనుకుంటున్నారు ఇప్పుడు? అసలు పర్మిషన్ లేకుండా మన ఇంటికి రావటం మొదటి తప్పు. వచ్చింది కాకుండా లోపలికి జ్వరపడటం దౌర్జన్యం కేసు. ఆ తర్వాత కత్తి చూపించడం బెదిరింపు కేసు, హత్య ప్రయత్నం, మర్డర్ కేసు అది. అదేనా? ఇవన్నీ చేసి మళ్ళీ పారిపోవటం 420. ఎన్ని ఉంటాయండి ఇప్పుడు? మనం అనుకుంటాం నేను అలాగే ఒకటి అనుకుంటాం. మనం చట్టాలు అలా ఉండండి, బోల్డ్ కేసులు పడతాయి దీని చుట్టూ. దేవుడిని నమ్మలేదు ఒకటే అనుకుంటాం మనం. దేవుడిని నమ్మలేదు, దేవుడి కోసం బతకలేదు ఒకటి కేసు కాదండి, అది ఒకటే అనుకుంటున్నాను. నువ్వు ఇంతకీ దేవుడు చట్ట ఓపెన్ చేశాడు అనుకోండి, నిన్ను పుట్టించాడు కదా దేవుడు. నిన్ను పుట్టించడానికి ఆయన ఎంత ప్లాన్ చేసుకున్నాడు? కోట్ల సంవత్సరాల ప్రణాళిక, అవునా కదా? మనిషి కోసం ఆయన ఎన్నో ఆలోచించాడండి. ఓ మాట చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం చివరిగా 40వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదును అనుకుంటున్నా. అవి లెక్కక మించినవి. ఏంటి ఇప్పుడు ఇంతకీ? నీవు భూమి మీదకి రావటానికే, నీ భూమి మీద బ్రతకడానికే, నీ కోసం నా కోసం ఆయన ఆలోచించిన ఆలోచనలు ఏంటంట? లెక్క పెట్టలేనివి. అంతేనే కదండి? సూర్యుడు రావాలి, ఎంత ఆలోచించాలండి అది? చిన్న బిల్డింగ్ కట్టడానికే ఎన్ని ఆలోచిస్తారండి? అసలు చిన్న బిల్డింగ్ అలా ఉంచండి. ఈరోజు సావకాశంగా పడుకుని భార్యాభర్తలు రేపు ఏ టిఫిన్ చేయాలి శాస్త్రవేత్తలు ఆలోచిస్తారు పడుకొని. చూసారు అప్పుడప్పుడు? ఏంటి ఒక పూటకే తినేసిపోయేదానికి ఎంత ఆలోచిస్తున్నావు లెక్కలో? ప్రపంచం అంతా నీకు వెలుగు ఇవ్వాలి. నువ్వు పలానోడు వస్తున్నాడు, పలానా సంవత్సరం ఇన్ని సంవత్సరాలు బతుకుతాడు, నీకు వెలుగు రావాలి, వర్షం రావాలి, నీకు నేల పండాలి, ఇన్ని రుచులు రావాలి, ఇన్ని ఆహార పదార్థాలు రావాలి, ఎన్ని ప్లాన్లు వేయాలండి? కోట్ల సంవత్సరాల ప్రణాళిక. అంత ప్రణాళికలో వచ్చి నీ కోసం అన్ని చేస్తే నువ్వు దెబ్బ కొట్టావు. ఇప్పుడు శిక్ష ఎన్ని సంవత్సరాలు వేయాలి?
ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో, ఎన్ని ఆలోచించాడో, వాటన్నిటిని డ్యామేజ్ చేసావు. అన్ని సంవత్సరాలు పడొద్దా? ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? లెక్కక మించినవి అన్నాడు. అయిపోయిందా కేసు? ఇలాగే ఒకటండి, ఇందాక పాట చూసాం కదా మొదట, జీవరాశుల్లాగా బ్రతుకు నీకు లేదు. అన్ని ఎవరి కోసం బ్రతుకుతున్నాయి? ఇప్పుడు ఒక్కో దానికి కేసేసాడు అనుకోండి, గాలి పీల్చుకున్నాం. ఎంత పీల్చామండి ఇప్పుడు వరకు? ఇప్పుడు గాలికి లెక్క ఉంది కదండి. ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు బండ్లు అమ్మారు, గాలి బండ్లు. ఆక్సిజన్ ఎంత అసలు దొరికేది కాదు కదండి. గ్యాస్ బండ 15 కేజీల బండ ఉన్నట్టు గాలికి కూడా 14 కేజీల బండ ఏదో ఉంటది. కేజీ గాలి చాలా ఖరీదంటండి. ఒకటికి హాస్పిటల్లో పెడితే ఆక్సిజన్ పెట్టినందుకు 80 లక్షలు వేసారు బిల్లు. ఓన్లీ ఆక్సిజన్ కోసం. ఎన్ని రోజులు ఉన్నాడు? మా అయితే 10 రోజులు ఉన్నాడు. 10 రోజులకే 80 లక్షలు ఆక్సిజన్ పీల్చుకున్నందుకు బిల్లు వేస్తే మనం ఎన్ని సంవత్సరాలు పీల్చుకుంటున్నాం ఆక్సిజన్? ఇది మామూలు కేసు కాదండి. ఇది ఏ కేసు ఇది? ఇప్పుడు 10,000, 50,000, 1,00,000 దొంగతనం చేశారనుకోండి, దొంగతనం అంటారు. అలా కాకుండా కోట్లు కుంభకోణం అంటారు దీన్ని, అదేనా? ఇప్పుడు మనం చేసింది ఏ కుంభకోణం? గాలి కుంభకోణం. ఎన్ని కేజీలు పీల్చేసాం? పుట్టిన దగ్గర నుంచి పీల్చుతూనే ఉన్నాం కదండి. ఇప్పుడు గాలి మీద కేసులు వేసారనుకోండి, ఎన్ని సంవత్సరాలు శిక్ష పడాలి? నీరు ఎంత వాడుకుంటున్నామండి? పొద్దున్న లేస్తే మొహాలు కడుక్కోవడానికి నీరే, బాత్రూమ్కి వెళ్తే నీరే, స్నానం చేయడానికి నీరే, బట్ట ఉతుక్కోవడానికి నీరే, తిన్నాయి కడుక్కోవడానికి నీరే. నీరు లేకపోతే అంతా నీరు నీరు. ఇప్పుడు లీటర్కి ఒక సంవత్సరం వేసారనుకోండి కేసు, ఎన్ని లీటర్ వాడాం? అంటే ఇప్పుడు దేవుడి కోసం బ్రతికితే ఏముండవు, బ్రతకపోతే ప్రతిదీ లెక్క వస్తుంది, అంతేనా? ప్రతిదీ కేసే. గాలి కేసు, నీరు కేసు, ఆ తర్వాత వెలుతురు వాడేసావు. రాత్రే కరెంట్ వాడుకుంటున్నాడు, బిల్లు కడుతున్నావు, అంటే ఇన్ని యూనిట్లు వాడవని. దేవుడిచ్చిన వెలుతురు ఎన్ని యూనిట్లు వాడాం? అయ్యి బాబు, దానికి అంతలేదు కదండి. అది కూడా ఏమన్నా మబ్బుగా ఉందా? స్పష్టంగా ప్రయాణాలు చేసేసావు, బండేసుకుని వెళ్ళిపోయావు, నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయావు. ఎవరిచ్చిన వెలుతురు? ఎన్ని సంవత్సరాల నుంచి మండిస్తున్నాడు అక్కడ. మరి దెబ్బేసావా లేదా? దేవుడి కోసం బ్రతకకుండా వాడేసావు అదంతా. ఇప్పుడు కేసు వేయాలొద్దా? సరే, మాంసం కేసు వద్దాం. ఎన్ని మాంసాలు తినేసామండి? ఎన్ని కోళ్ళు చచ్చిపోయాయి మన వల్ల? ఎన్ని మేకలు చచ్చిపోయి ఉంటాయి? ఎన్ని చేపలు చచ్చిపోయాయి? ఎన్ని మొక్కలు చచ్చిపోయి, ఎన్ని ఫ్రూట్స్, అంతేనా? ప్రతి దానికి కేసు వేసామనుకోండి, వేసాడనుకోండి, ఓపెన్ చేయడం అనుకోండి, ఎన్ని సంవత్సరాలు వస్తుంది? లెక్కకు మించినవి. లెక్క సరిపోదు ఇంకా. నువ్వు జీవితం, నీ జీవితం వెనక ఆయన కష్టం, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచనలో ఏ ఇంజనీర్ చేయగలరు చెప్పండి ఈ విశ్వాన్ని? చేయగలడా? శూన్యంలో భూమి తిప్పటం ఏంటి? ఆకాశంలోంచి వర్షం పడటం ఏంటి? భూమి పండటం ఏంటి? నీ శరీరంలో రక్తం రావటం ఏంటి? ఇదంతా ఆ మహానుభావుడి కష్టం. అంత కష్టాన్ని ప్రతిరోజు సంవత్సరాల పాటు వాడుకొని ఆయనకి నచ్చినట్టుగా, ఆయన ఎవరో తెలియకుండా ఆయన పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా బ్రతికితే ఈజీ కూరుకుంటాడా? పరలోకం యుగయుగాలు ఇస్తాడు. తేడా వచ్చిందంటే యుగయుగాల్లో. ఎందుకంటే ఆత్మకి చావు లేదు కదా. కొన్ని శిక్ష తగ్గించేద్దాం, ఆపేద్దాం అంటే ఆత్మకి చావు ఉందా? చావు లేదంటే ఇంక అది బతుకున్నంత వరకు శిక్ష అనిపించాల్సిందే. అగ్ని ఆరదు. కొన్ని పరలోకం వెళ్ళిపోతే చావు ఉందా? యుగయుగాలు అక్కడ బతుకుతావు. ఇది అంతం లేదు, అది అంతం లేదు. చిన్న జీవితాన్ని దేవుడికి ఇస్తే పెద్ద సుఖం. లేది చిన్న జీవితాన్ని దెబ్బేసావా పెద్ద కష్టం. రెండు మన చేతిలో పెట్టిందే కదండి. ఇంత చిన్న దెబ్బకి అంత పెద్దండి అని ఎందుకు వచ్చిన గొడవ? చక్కగా దేవుడి కోసం బతికేది సరిపోదు కదా. ఇక ఏ గొడవ లేదు. ఈ తలపోటు ఎందుకు నీకు అసలు? ఏమన్నా ఉన్నాయో లేవో, స్వర్గం నరకాలు శిక్షలు ఎవరు తెలుసు. ఇదో ఇదో మళ్ళీ బ్యాచ్ ఇవన్నీ ఎవడు చూసి వచ్చాడండి. సరే అండి, లేవనుకున్న పోనీ, చచ్చిపోయిన తర్వాత లేవు, మనకేమైనా నష్టం వస్తుందా? ఏమంటే లేవండి, ఉన్నాయనుకుని బతికాం, పాపం కొంచెం దేవుడి కోసం బతికాం, కష్టపడ్డాం, తీరా చూస్తే లేవు. నష్టం ఏమైనా ఉందా? ఆడు నష్టపోవడం, మనం నష్టపోవడం, అంతేనా? పోనీ ఇక్కడ ఏమన్నా మనం ఉద్ధరించేస్తున్నామా? ఏవో బోర్డు సుఖాలు వదిలేసుకొని దేవుడి కోసం బతుకుతానండి. ఏం సుఖాలు ఉన్నాయి ఇక్కడ? సుఖమే లేదని మనం అనుకుంటున్నాం, తప్పదే కదండి. అన్ని కష్టాలు, అన్ని ఇబ్బందులే. ఈ ఇబ్బందుల్లో చిన్న ఇబ్బంది పడ్డాం, సరే లేవు, పోయింది. ఒకవేళ ఉంటే లేవు అనుకుని వదిలేసాం. నిజంగా ఉంటే ఏది మిస్ అయిపోతాం? యుగయుగాలు పరలోకం మిస్ అయిపోతాం ఒక పక్క, యుగయుగాలు నాశనంలో పడిపోతాం. ఎంత పెద్ద సమస్య ఇప్పుడు. మళ్ళీ తిరిగి వస్తుందా? లేవు అనుకుంటే ఇంత పెద్ద నష్టం ఉంది. ఉన్నాయనుకుంటే ఒకవేళ లేకపోతే
అందరిలాగే మనం పోతాం, అంతే కదా. ఏమి లేదు. ఇప్పుడు ఏది ఎంచుకోవాలి తెలివైనడు? ఉన్నదాన్ని ఎంచుకో. అందుకే అందుకు చెప్పింది ఎవరండి ఉన్నాయని? ఎవరో అనామకుడు చెప్పలేదు కదా. ప్రపంచ శకపురుషుడు, ఇందాక పాట చూశారు కదా. ఆయన కంటే గొప్పవాడు ఎవరన్నారా ప్రపంచంలో? యేసుక్రీస్తు కంటే పేరొందినోడు ఎవరన్నారా? ఆయన చెప్పాడు ఏమని? పరలోకం నరకం ఉన్నాయి, స్వర్గ నరకాలు ఉన్నాయి, శిక్ష ఉంది, ధనవంతుడు ఇదిగో మండిపోతున్నాడు అని ఏసే చెప్పాడు. అనామకుడు చెప్పి నమ్మట్లేదు మనం. ఆషామాషిది కాదు, బైబిల్ చెప్పింది. బైబిల్ అంటే ఆషామాషి గ్రంథం అండి ఇది. ప్రపంచ శాస్త్రవేత్తలనే తలదన్నే మహాజ్ఞాన సంగతులు ఉన్న గ్రంథం ఇది. ఇలాంటి రుజువులతో మనం నమ్ముతున్నాం. కాబట్టి గాలి మాటలో గుడ్డి మాటలు కాదండి. చనిపోయిన తర్వాత చాలా పెద్ద నష్టం ఉంది. ఇది బ్రతుకున్నప్పుడే మనం గుర్తెరిగి అల్పకాలం పాపభోగం అని మోసగాళ్ళగా అనుకుని ఈ చిన్న జీవిత కాలాన్ని ఎవరికి వచ్చాలి? దేవుడికి నచ్చినట్టుగా బ్రతికితే యుగయుగాలు దేవుడు ఉండే ఆ మహాలోకంలో చోటు సంపాదించుకుంటాం. లేదు లేవు, ఎవడు చూసి వచ్చాడు, ఉంటే ఎంతేంటి, ఈ తింగర మాటలు మాట్లాడి చచ్చిపోయావంటే ఆ తర్వాత నిన్నెవడో బాగు చేయలేడు. అందులోకి ఈ మాటలు ఎవరికి వస్తాయనుకుంటున్నారు? దేవుడు లేడని బుద్ధిహీనుడు అంటాడు. వాడు చెడిపోయిన వాడు ఉండదు కదా. కీర్తనలు 14వ అధ్యాయంలో, టైం లేదు కాబట్టి. ఎందుకంటారు దేవుడు లేడని? ఎందుకు స్వర్గ నరకాలు లేవంటారు? దీనికి ఒక కారణం ఉందండి. దేవుడు ఉన్నాడని నమ్మితే భక్తిగా బతకాల్సి ఉంటుంది, అంతేనా? నీ చెత్త పనులన్నీ వదిలేసి ఉంటుంది. నరకం ఉంది, పరలోకం ఉందని నమ్మితే నువ్వు ఇక్కడ జాగ్రత్తగా బతకాల్సి ఉంటుంది. ఇక్కడ మంచిగా బ్రతకటం ఇష్టం లేనివాడు ఏమంటాడు? లేవని అనుకోండి, గొడవలేదు కదా. అప్పుడప్పుడు గుండెపోట్లు వస్తాయి కదా నీ మధ్య ఎక్కువ, పక్కనే లాగుతుంది ఇలాగ గుండెపోటు. సిమ్టమ్స్ అన్ని గుండెపోటులాగా ఉన్నాయి. ఇప్పుడు ఇది గుండెపోటు అనుకున్నాం అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఈసీజీ తీయించుకోవాలి, మళ్ళీ డాక్టర్ ఏ చెప్తుంటాడో బోలు మందులు, బోలు ఖర్చు, వ్యవహారం వేలుగు అయిపోతాయి. ఏమి జరగకుండా ఏమి మనకి ఇష్టం ఉండదు కదండి. హాస్పిటల్కి వెళ్ళటం, మందులు వేసుకోవటం, ఈ ఆపరేషన్లు ఇవన్నీ మనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎన్ని ఇష్టం లేనివాడు ఏమనుకుంటాడు అనుకోండి, ఒకటి వస్తుంది కదా, గ్యాస్ నొప్పి ఉంటుందిలే. ఇప్పుడు గ్యాస్ నొప్పి అనుకుంటే ఏమైనా బాధ ఉందా? ఇప్పుడు గుండెపోటు అనుకుంటాను కదా, తలపోటు అంత ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మందులు వేసుకుని సీసీలు చేయించుకుని అంత గ్యాస్ నొప్పి అనుకుంటే శుభ్రంగా కాల్ చాపుకొని ఫోన్ ఇలా పెట్టుకుని చూసుకుంటే పడుకోవచ్చు, అంతే కదా. చాలా మంది సైకలాజికల్గా నిజంగా గుండెపోటు వచ్చినా ఏమని ఫిక్స్ అయిపోతున్నారు? గ్యాస్ నొప్పి ఉంటుందిలే, ఇందాక పకోడీ తిన్నాను, జంతికలు తిన్నాను, కోడిగుడి తిన్నాను, ఈడికి డాక్టర్ అయిపోతుంటాడు. వీడికి హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇంతకు భయవేసి. అందుకే పరలోకము నరకము దేవుడు ఇవన్నీ లేవు, ఇవన్నీ ఫేక్ అని ఎవడంటాడంటే, ఇక్కడ ఆడికి నచ్చినట్టుగా ఆడి ఇష్టాలన్నీ చక్కగా తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేయడానికి ఇష్టం కుదరదని అలాంటి వాళ్ళు లేవని ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ వదిలేసి ఉంటుందని. దేవుడు ఉన్నాడంటే మరి రూల్గా ఉండాలి కదండి, ఆయనకు నచ్చినట్టుగా బతకాలి కదా. కాబట్టి అలాంటి దరిద్రులు మాటలన్నీ వినేసి మనం కూడా లేడేమో లేవేమో అనుకుని దెబ్బ తిన్నామా, అలాంటి వాడు ఎవడప్పుడు మనకి కాపాడు. అందుకే నమ్మిన మనం స్థిరంగా నిలబడాలి, మన విశ్వాసాన్ని కొనసాగించాలి. జీవితం చాలా చిన్నది కదండి, ఇంతలో కనబడి అంతలో ఆవిరి. ఎవరు ఎప్పుడు పోతున్నారో తెలియట్లేదు. యాక్సిడెంట్లు, గుండెపోట్లు, రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్న ఈ చిన్న జీవితాన్ని చక్కగా దేవుడి కోసం ఇద్దాం, మహాలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి ప్రశ్నలు అడిగే వాళ్ళందరి నోరు తెలివిగా, ప్రేమతో, జ్ఞానంగా మూయిద్దాం. దేవుడు సిగ్గుపరిచేది ఏమి మనం ఇందులో పెట్టలేదు. అందరికీ సమాధానం చెప్పే మాటలే ఇందులో పెట్టాడు. చక్కగా విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, ఈ 2 రోజుల పాటు మీ మాటల కోసం చక్కటి కార్యక్రమాన్ని సురేష్ గారు, అలాగే సునీల్ గారు, ఇంకా వారికి సహకరించిన అనేక సహోదరులు వారి కష్టార్జితాన్ని ఇచ్చి మీ మాటల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తండ్రి. విజయవంతంగా 2 రోజుల పాటు జరిగించారు. అనేకులు వచ్చి మీ మాటలు విన్నారు. కష్టపడిన ప్రతి ఒక్కరిని, సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. అలాగే మీ మాటలు వినడానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని పేరు పేరున జ్ఞాపం చేసుకోండి. నమ్మి మారకపోతే ఎంత ప్రమాదమో, నమ్మితే ఎంత మేలో మీ గ్రంథం ద్వారా మేము విన్నాం తండ్రి. ఈ గొప్ప భాగ్యాన్ని ఎవరూ పోగొట్టుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు మీకు నమ్మకంగా బ్రతికి ఆ మహాభాగ్యాన్ని మేము దక్కించుకునే పరిస్థితులు మాకు దయచేయమని 2 రోజుల పాటు నాకు ముందు చక్కగా వాక్యాలు చెప్పిన
సునీల్ గారిని అలాగే శ్రీనివాసులు గారిని జ్ఞాపం చేసుకోండి, దీవించండి, వారి కుటుంబాలను చల్లగా కాపాడమని, అలాగే చక్కటి పరిచర్య జరిగిస్తున్న సురేష్ గారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డల్ని, సంఘాన్ని జ్ఞాపం చేసుకున్నామని, మరింత ఉన్నతంగా మీ పనుల్లో మేమంతా ముందుకు సాగుతూ మీకు ఇష్టమైన బిడ్డలుగా ఇక్కడ ఉన్న దైవజనులందరినీ జ్ఞాపం చేసుకోండి. వారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాలని దీవించి చివరి వరకు నమ్మకంగా మీకోసం బ్రతికే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న మా అందరికీ తెచ్చేయమని సమస్తం మీ చిత్తానికి అప్పగిస్తూ జరగబోతున్న విందు కార్యక్రమంలో కూడా ఎటువంటి లోటు లేకుండా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.